అవును సార్. ఎఫిషియన్సీ పెంచుకోవడానికి డెఫినెట్‌గా ప్రభుత్వం ఒక బాధ్యత వహించాలి. ఎందుకంటే ఓనర్ కాబట్టి. ఓనరే బిజినెస్‌ని పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? ఒకవేళ ప్రభుత్వ రంగ సంస్థలు ఫెయిల్ అవుతున్నాయంటే ప్రభుత్వం ఫెయిల్ అయినట్టు అని అసలు ఎందుకు ఆలోచించరు నాకు అర్థం కాదు. అంత ఒక రకంగా నిర్లజ్జగా ఎలా ఒప్పుకుంటారు? నేను ఓనర్‌ని, నా బిజినెస్ ఫెయిల్ అయింది అని నేను ఒప్పుకున్నాననుకోండి. అది నా ఫెయిల్యూరే కదా! అది గొప్ప విషయం కింద నేను ఎట్టా చెప్పుకుంటాను? ఎవరు చెప్పుకోరు ప్రపంచంలో. ఏ ఓనరు చెప్పుకోడు. కానీ ప్రభుత్వ రంగ సంస్థ ఓనర్ అయిన ప్రభుత్వం ఏం చెప్తుంది? వీళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు. అరె! నువ్వు దానికి ఓనరు. నువ్వు సరిగ్గా పని చేయించుకోవాలి. వాళ్ళు సరిగ్గా పని చేయట్లేదంటే నువ్వు సరిగ్గా పని చేయించుకోవట్లేదని అర్థం. అంటే అది నీ ఇనెఫిషియన్సీ. ఆ పాయింట్ గవర్నమెంట్ ఇంకా ప్రౌడ్‌గా చెప్పుకుంటున్నాయి సార్. అదే అర్థం కావట్లేదు నాకు కూడా. అది చెప్పుకోవడం మా గవర్నమెంట్ ఇండస్ట్రీ సరిగ్గా పని చేయట్లేదు. ప్రైవేటైజ్ చేస్తే బాగా పని చేస్తాయి కదా! వై కాంట్ బి ప్రైవేటైజ్ అని అంటున్నాయి సార్. అది చెప్తున్నారు. ఆ లాజిక్ ఏంటో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు నేను ఓనర్‌గా ఉన్నటువంటి ఏ బిజినెస్ అయినా సరిగ్గా పని చేయకపోతే బాధ్యత ఎవరిది? నాది. గవర్నమెంట్ ఓనర్‌గా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు సరిగ్గా పని చేయకపోతే బాధ్యత ఎవరిది? ప్రభుత్వానిది. బాధ్యత తీసుకోండి. ఇండియాలో ఇండైరెక్ట్ ట్యాక్స్‌లన్నిటిని తీసేసి జీఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్‌ని తీసుకొచ్చాం. దీనివల్ల ఎంతోమంది బాగుపడ్డారు. కానీ ఎన్నో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఎంఎస్ఎంఈ సెక్టార్లు, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్. సో అసలు ఈ జిఎస్టీ మన ఇండియన్ ఎకానమీని ఎలా ఇంపాక్ట్ చేసింది? మన ఇండియన్ ఎకానమీ కోవిడ్ నుంచి రికవర్ అవ్వాలంటే ఏం చేయాలి? డిమాండ్ సప్లై ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి? మన చుట్టూ జరిగే ఇంపార్టెంట్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా మనం ఈరోజు ఈ ఎపిసోడ్లో డిస్కస్ చేసుకుందాం. శశికుమార్ గారు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సీఏ, ఎన్నో టీవీ ఛానల్ న్యూస్ డిబేట్స్లో తన వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేసి మనందరినీ ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఈరోజు శశికుమార్ గారు మన స్టూడియోలో ఉన్నారు. సార్ని అడిగి ఈ జిఎస్టీ గురించి మరికొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. వెల్కమ్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్. సార్, మన డ్రైవర్స్ కంట్రీలో జిఎస్టీ రాకముందు ఎన్నో ట్యాక్సెస్ ఉండేవి సార్. రాష్ట్రాలకైతే వ్యాట్, లేదా మ్యానుఫ్యాక్చర్కి అయితే ఎక్సైజ్, కొన్ని సర్వీసెస్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి సర్వీస్ ట్యాక్స్ అని. సో ఇన్ని డైవర్స్ ట్యాక్సెస్ అన్నిటినీ కలిపేసి ఒకే ఒక్క ఇండైరెక్ట్ ట్యాక్స్ జిఎస్టీ తీసుకురావడం వల్ల దేశానికి ఏమైనా బెనిఫిట్ జరిగిందా సార్? అంటే ద ఐడియా ఆఫ్ జిఎస్టీ డెఫినెట్లీ ఒక మంచి ఉద్దేశం. అందులో ఏం డౌట్ లేదు. ఎందుకంటే ఏ దేశంలో అయినా సరే పన్నుల వ్యవస్థ, దాని స్ట్రక్చర్ అనేది ఎంత సింపుల్‌గా ఉంటే అంత మంచిది. ముఖ్యంగా ఈ జీఎస్టీకి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది ఒక పరోక్ష పన్ను. ఇన్‌కమ్ టాక్స్ లాగా, ఆదాయపు పన్ను లాగా ప్రత్యక్ష పన్ను కాదు. సో, ప్రత్యక్ష పన్ను అయినటువంటి ఆదాయపు పన్నుకి, అంటే ఇన్‌కమ్ టాక్స్‌కి మేజర్‌గా మనకి ఒకటే ఒక యాక్ట్ ఉంది. ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ 1961. అది కాకుండా అంతకుముందు కొన్ని ప్రత్యక్ష పన్నులు ఉండేవి. వెల్త్ ట్యాక్స్ పేరుతో, గిఫ్ట్ ట్యాక్స్ పేరుతో. వాటన్నిటిని చాలా కాలం క్రితమే మన దేశంలో అబాలిష్ తీసేసాం. సో, కాబట్టి ఇక ప్రత్యక్ష పన్నుల్లో మిగిలినటువంటి పన్నులేం లేవు. ఒకటే మిగిలింది. అదేంటంటే ఆదాయపు పన్ను. మరి పరోక్ష పన్నుల దగ్గరికి వచ్చేసరికి రకరకాల పన్నులు అది వరకు ఉండేవి. ఇందులో కొన్ని కేంద్ర ప్రభుత్వం వేసేటటువంటి పన్నులు ఉండేవి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వేసేటటువంటి పన్నులు ఉండేవి. ఇన్‌ఫాక్ట్ కొన్ని లోకల్ అథారిటీస్, మున్సిపాలిటీస్ కూడా వేసేటటువంటి పన్నులు ఉండేవి. రకరకాల పన్నులు ఉండేవి. ఆఫ్‌కోర్స్ అవన్నీ పూర్తిగా జీఎస్టీతో పోయాయి అని మనం చెప్పలేం గానీ, ఇందులో చాలా వరకు ముఖ్యమైనటువంటి పరోక్ష పన్నులని అన్నిటిని మెర్జ్ చేసేసి ఒకే ఒక పన్ను, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను లాగా మార్చడం అనేటటువంటి ఐడియా ఎప్పటినుంచో ఉన్నప్పటికీ అది రీసెంట్‌గా మనకి 2017 తర్వాత ఇంప్లిమెంటేషన్ అనేది మొదలైంది. దీనిలో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, సరే ఏ విధానానికైనా కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి, నెగెటివ్ పాయింట్స్ ఉంటాయి. పూర్తిగా అన్ని నెగెటివ్ పాయింట్స్ ఉండవు. అన్ని అద్భుతాలు జరిగిపోతాయి అనేటటువంటిది కూడా కరెక్ట్ కాదు. కానీ ఒక విధానం అనేది అది కేవలం ఒక చట్టంలో చెప్పినటువంటి లక్ష్యాలను బట్టి మనం దాన్ని విశ్లేషించాలా? లేకపోతే ఆ పెట్టుకున్న లక్ష్యాలను నిజంగా సాధించిందా లేదా అనే దాన్ని బట్టి విశ్లేషించాలా అనే దగ్గరే డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉంటాయి సహజంగానే. ఇప్పుడు మనకి చట్టం ప్రకారం, అంటే జీఎస్టీని ఎందుకు తీసుకొచ్చారు అనే దాని ప్రకారం చూసినట్లయితే ఖచ్చితంగా ఎన్నో రకరకాల పన్నుల్ని ఇందులో సబ్స్యూమ్ చేసేసుకుంది. అంటే ఒక రకంగా మింగేసింది.
అంతకుముందు ఉండేటటువంటి 11 రకాల పరోక్ష పన్నుల్ని క్యాన్సిల్ చేసేసి ఒకే ఒక జిఎస్టి వస్తు సేవల పన్ను నిలబడింది. ఆ రకంగా కొంతమేరకి ట్యాక్స్ స్ట్రక్చర్ని సింప్లిఫై చేసింది. అదే దాని యొక్క ఉద్దేశం కూడా, అదే జరిగింది కూడా కొంతవరకు. కానీ అట్ ద సేమ్ టైం ఇంకొకటి దీనివల్ల జరిగినటువంటిది ఏంటంటే, ఇందులో మనం కేవలం పన్నుల పన్నుల వరకు మాత్రమే కాకుండా అదర్ ఆస్పెక్ట్స్ కూడా చూసినట్లయితే, అంతకుముందు జిఎస్టిని ప్రవేశపెట్టక ముందు అది మన జీడిపికి కనీసం ఎంత పర్సెంటేజ్ ఉంటే అంత, దానికంటే ఒక 1.2 నుంచి 2% దాకా యాడ్ చేస్తుంది అనేటటువంటి ప్రచారం బాగా జరిగింది. అంటే ఉదాహరణకి అంతకుముందు జీడిపి ఒక 7% ఉండి ఉంటే కనీసం అది 8 to 9% దాకా జీడిపి వృద్ధి రేటు పెరిగేటటువంటి అవకాశం ఉంది అని జిఎస్టి ద్వారా ఒక అంచనా వేయడం జరిగింది అంతకుముందు. కానీ నిజానికి జరిగినటువంటిది దానికి వ్యతిరేకంగా ఉంది. అది జిఎస్టి అనే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం మొదలెట్టిన తర్వాత మన జీడిపి పెరగకపోగా, ఒక పక్క అనుకున్నట్లుగా పెరగకపోగా వృద్ధి రేటు అనేది తగ్గుతూ పోవడం మనం గమనించాం. జీడిపి తగ్గలేదు, జీడిపి వృద్ధి రేటు కంటిన్యూస్గా చాలా త్రైమాసికాలు తగ్గుతూ పోవడం మనం గమనించాం. సో దీనికి రకరకాల కారణాలు మనం లోతుగా వెళ్తే విశ్లేషించుకోవచ్చు. కానీ బట్ ఒక బ్రాడ్ లెవెల్లో ఒక పన్నుల విధానంగా దీన్ని కనుక మనం చూసినట్లయితే, సింప్లిఫై చేసినటువంటి మాట నెంబర్ ఆఫ్ ట్యాక్సెస్ విషయంలో వాస్తవం. అట్ ద సేమ్ టైం ఈ సింప్లిఫికేషన్ అనేది పెద్ద వ్యాపారస్తులకి ఉపయోగపడినంతగా చిన్న మధ్య తరహా వ్యాపారస్తులకి ఉపయోగపడలేదు. పైగా అది కొంత కాంప్లెక్స్ సిచ్యువేషన్ని, ఒక కాంప్లెక్సిటీని కొంత క్లిష్టతరం చేసింది. ఎవరికి? చిన్న వ్యాపారస్తులకి, మధ్య తరహా వ్యాపారస్తులకి జిఎస్టి అనేది సింప్లిఫై చేయకపోగా అది కొంత క్లిష్టతరం చేసిందనే చెప్పుకోవాలి. దానివల్ల ఏమైంది? మేజర్గా పెద్ద కంపెనీలకి, అంటే పెద్ద పెద్ద కార్పొరేట్స్కి దీనివల్ల బెనిఫిట్ జరిగింది, అందులో ఏమి డౌట్ లేదు. అది స్పష్టంగా మనకి వాటి లాభాల్లోనూ వాటి పర్ఫార్మెన్స్లోనూ మనకి కనబడుతుంది. కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్లో 85% సుమారుగా ఇస్తున్నటువంటి చిన్న మధ్య తరహా పరిశ్రమలు మరియు వ్యాపారస్తులకి ఇది ఒక గుదిబండగా మారింది. ఇది వారి యొక్క పన్నుల విధానాన్ని కానీ, వారు పన్నులు కట్టేటటువంటి విధానాన్ని కానీ సరళతరం చేయకపోగా క్లిష్టతరం చేసింది. ప్రతి ఒక్కళ్ళకి ఆల్మోస్ట్ చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి ఒక రీజనబుల్లీ బిగ్ బిజినెస్ మ్యాన్ దాకా అందరూ కంపల్సరీగా ఒక డిజిటల్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ని ట్రాక్ చేయాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ చేసింది. ఈ అప్లోడింగ్ ఆఫ్ రిటర్న్స్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, ఎవరంతటా వాళ్ళు చేసుకోలేకపోయినా ఖచ్చితంగా ఎవరో ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అలాంటి సిఏల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది. దాని ద్వారా ఏంటంటే కొంత క్లిష్టతరమైనటువంటి మాట వాస్తవం. ఎవరికి? చిన్న మధ్య తరహా వ్యాపారస్తులకి. దానికి ఒక ఫలితంగా మనం చూడొచ్చు, గత 3-4 సంవత్సరాలుగా ఎన్నో చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. దానికి ఒకటే కారణం అని ఎప్పుడు చెప్పలేం. డెఫినెట్ గా ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అయితే తప్పకుండా జిఎస్టి వల్ల కూడా వాళ్ళకి ఇబ్బందులు పెరిగి, వాళ్ళ కంప్లైన్స్ అనేది కష్టమైపోయి, దానికి తోడుగా ఇప్పుడు ఏ పన్ను ఉన్నా సరే ఆ పన్నుకు ఉండేటటువంటి కలెక్ట్ చేసేటటువంటి అధికారులు వాళ్ళు మరీ స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడం వల్ల వాళ్ళ యొక్క ఇంటిమేషన్స్ కానీ, వాళ్ళ యొక్క నోటీసెస్ కానీ, ఇప్పుడు ఒక వ్యాపారస్తుడు రోజు వ్యాపారం చేసుకోవడం మీద దృష్టి పెట్టాలా, లేకపోతే ఈ కంప్లైన్సెస్ మీద దృష్టి పెట్టాలా అనే దగ్గర ఈ కంప్లైన్సెస్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం వాళ్ళకి అన్ఫార్చునేట్ గా క్రియేట్ అవడం వల్ల ఎక్కువ మంది దీనిలో కొంత ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. ఇన్ఫాక్ట్ ఒక ప్రాక్టికల్ పాయింట్ మనం ఓపెన్ గానే అనుకోవచ్చు, చార్టర్డ్ అకౌంటెంట్స్ కి జిఎస్టి కొంతవరకు తెలుస్తుంది. కానీ ఇన్ స్పైట్ ఆఫ్ మీ బీయింగ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్, నాకేమి ఎక్స్పర్టీస్ జిఎస్టీలో లేదు. కానీ బట్ నా ఫ్రెండ్స్ చాలా మంది జిఎస్టి ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళలో కూడా వాళ్ళు చెప్పిందే నేను చెప్తున్నాను. ఇప్పటికీ కూడా 4 సంవత్సరాల తర్వాత కూడా జిఎస్టిలో నాకు 100% గ్రిప్ ఉంది, నాకంతా తెలుసు అనేటటువంటి చార్టర్డ్ అకౌంటెంట్ కూడా దొరకడు. ఎందుకంటే వాళ్ళకే డౌట్స్ ఉన్నాయి, వాళ్ళకే పూర్తి క్లారిటీ లేదు. రోజుకు ఒక నోటిఫికేషన్ వస్తుంది, అంతకుముందు నోటిఫికేషన్స్ కి మార్పులు వస్తాయి.
వచ్చినటువంటి మార్పులు ఎలా అప్లై అవుతాయనే దానికి సంబంధించిన క్లారిఫికేషన్స్ తక్కువుంటాయి. అది ఎవరికి వాళ్ళు ఎవరి ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ఒక చార్టర్డ్ అకౌంటెంట్ నాగపూర్‌లో ఉండే చార్టర్డ్ అకౌంటెంట్ దాన్ని ఒక రకంగా చదవచ్చు. హైదరాబాద్‌లో ఉండే చార్టర్డ్ అకౌంటెంట్ ఇంకొక రకంగా చదవచ్చు. ఈ ఇంటర్ప్రిటేషన్ విచిత్రాలుగా చేసుకుంటే ఇంప్లిమెంటేషన్ కూడా అలాగే ఉంటుంది. చివరికి అది దేనికి దారితీస్తుంది? లిటిగేషన్‌కి దారితీస్తుంది. ఇప్పటికీ ఇంకా లిటిగేషన్ స్టేజ్‌కి కూడా రాలా జీఎస్టీ. కోర్టుల దగ్గరికెళ్తే చాలా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఆ కోర్టుల దగ్గరికి కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి ఇంకా రాలా. ఇంకా టైం పడుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఉద్దేశ్యం మంచిదైనప్పటికీ ఒక రకంగా ఫ్రేమింగ్ ఆఫ్ ద లా అంత గొప్పగా ఏం లేదు. ఆ తర్వాత ఇస్తున్నటువంటి నోటిఫికేషన్స్ గాని, వాటి వల్ల చిన్న చిన్న వ్యాపారస్తులకి జరుగుతున్నటువంటి ప్రాబ్లమ్ గాని, ఇవన్నీ కూడా ఖచ్చితంగా కొంత నిరాశాకరంగానే ఉన్నాయి తప్ప గొప్ప పురోగతి దీనివల్ల జరిగిందని మనం చెప్పలేం. మొదట్లో అనుకున్నాం ఏమంటే అందరం అనుకున్నాం ఒక 6 నెలలు కొంచెం ఉంటాయి. వాటిని జనరల్‌గా టీథింగ్ ట్రబుల్స్ అంటాం. ఉంటాయి. ఒక 6 నెలల్లో అంతా సమస్య పోతుంది, నార్మలైజ్ అయిపోతుందని అనుకున్నాం గానీ, ఇంకా 3 ఏళ్ళు, 4 ఏళ్ళు గడిచినా కూడా ఇంకా అదే కాంప్లెక్సిటీ కంటిన్యూ అవ్వటం అనేది అది కరెక్ట్ కాదు. ఏ దేశానికైనా అది కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే పన్ను అనేది కట్టక తప్పదు కాబట్టి, అది కూడా అందరూ కంప్లై చేయాల్సినటువంటి విషయం కాబట్టి, చాలామంది చచ్చినట్టు దాన్ని కంప్లై చేస్తున్నారు. అయినప్పటికీ దానికి ఉన్నటువంటి సంక్లిష్టత మాత్రం తగ్గట్ల. అది పెరుగుతూనే పోతుంది. అది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. సరే ఇంకా దీనికి ఉండేటటువంటి మిగిలిన పాయింట్స్ కూడా మనం పూర్తిగా తీసిపారేయడానికి లేదు. ఎందుకంటే ఒక పన్ను అనేది కేవలం మనం ఒక ఫైనాన్షియల్ సిస్టమ్‌గా మాత్రమే చూడకూడదు. అది మన ఆర్థిక రంగానికి ఏమన్నా ఉపయోగపడిందా? లేదా? అనేది కూడా చూడాలి. చూసినట్లయితే పెద్దగా ఉపయోగపడలేదనేది గణాంకాలు మనకు స్పష్టం చేస్తాయి. అలాగే రాజకీయ పరంగా ఆలోచించినా కూడా ఇప్పుడు అది మన భారతదేశంలో ఉన్నటువంటి ఫెడరల్ వ్యవస్థకి తూట్లు పొడిచినటువంటి మాట వాస్తవం. ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలకి కొంత ఇండిపెండెన్స్ అనేది ఫైనాన్షియల్‌గా కూడా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి జీఎస్టీ వల్ల నిజంగా ఇప్పుడు రాష్ట్రాలకు ఉండేటటువంటి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఆల్మోస్ట్ లేదు. ఇంకా చివరికి రాష్ట్రాలకు ఏం మిగిలాయి? చాలా రాష్ట్రాలకి మిగిలింది ఏంట్రా అంటే, ఒకటి ఆల్కహాల్ ప్రొడక్ట్స్ మీద వాళ్ళు వేసేటటువంటి పన్నులు. 2 ఈ భూములు వాటిని రిజిస్ట్రేషన్ చేయటం మీద, స్థిరాస్తుల మీద వేసేటటువంటి పన్ను. అది కాకుండా ఈ పెట్రోల్, డీజిల్ ప్రొడక్ట్స్ మీద వేస్తున్నటువంటి వ్యాట్ అంటే అమ్మకపు పన్ను. ఇది తప్ప రాష్ట్ర ప్రభుత్వాలకి ఇక ఆదాయం అనేది లేదు. ఖర్చులు అదివరకట్లానే ఉన్నాయి. కానీ ఆదాయం మాత్రం తగ్గింది. మరి అలాంటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాలి? వాళ్ళు ప్రామిస్ చేసినట్టుగా కనీసం 5 సంవత్సరాల పాటు ఈ డెఫిసిట్ ఏదైనా ఉన్నట్లయితే అంతకుముందు ప్రొజెక్ట్ చేసినటువంటి ఆదాయానికి, ఇప్పుడు ఉన్నటువంటి ఆదాయానికి ఏదైనా మధ్యలో డెఫిసిట్ ఉన్నట్లయితే దాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలి. అది ఒప్పుకున్నటువంటిది ఒక చట్టం ద్వారా. అదే చట్టం ద్వారా ఒప్పుకున్నటువంటి దాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి కోవిడ్ పరిస్థితుల్లో యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పి, ఇది మేము ఆ పర్టికులర్ ప్రొవిజన్ ని ఫాలో అవ్వక్కర్లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం వెనక్కి వెళ్ళడం ఫెడరల్ వ్యవస్థకి ఖచ్చితంగా తూట్లు పొడిచినట్లే. దాంతో ఏమవుతుంది? ఇప్పుడు మనం ఇప్పటికే చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడిపోవడం, ప్రతి చిన్నదానికి కూడా దేబరించడం, అడగటం, అంటే తీసుకునే పొజిషన్లో రాష్ట్రాలు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు వెళ్ళిపోయి ఇచ్చే పొజిషన్లో కేంద్ర ప్రభుత్వం వచ్చింది. ఇది ఒక బ్రాడ్ లెవెల్లో, పాలసీ లెవెల్లో జీఎస్టీ ఇంట్రడ్యూస్ చేయక ముందు కూడా కొంతమంది ముందే ఊహించినప్పటికీ అది దాని యొక్క నిజమైనటువంటి పర్యవసానాలు మాత్రం మనకి రీసెంట్ గా స్పష్టంగా గమనించవచ్చు. సో ఫెడరల్ వ్యవస్థకి ఇది విఘాతకరంగానే మారింది. చిన్న మధ్యతరహా పరిశ్రమలకి డెఫినెట్ గా ఇది కాంప్లెక్సిటీని క్రియేట్ చేసింది. పెద్ద పరిశ్రమలకి మాత్రం సింప్లిఫై చేసింది. పెద్ద పరిశ్రమలకి సింప్లిఫై చేసింది అంటే వాళ్ళకి చాలా బెనిఫిట్ దీనివల్ల వచ్చింది. సో దీన్ని మనం ఫార్మలైజేషన్ ఆఫ్ ఎకానమీ అనుకోవచ్చు, లేదంటే సెంట్రలైజేషన్ ఆఫ్ వెల్త్ ఆర్ సెంట్రలైజేషన్ ఆఫ్ ఎకనామిక్ ఇన్ఫ్లుయెన్స్ అనుకోవచ్చు. ఇట్లా ఏంటంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చిన్న వ్యాపారస్తులు ఎవరు మిగలకుండా మొత్తంగా పెద్ద పెద్ద కార్పొరేట్స్ మాత్రమే ఎకానమీలో మిగిలేటటువంటి పరిస్థితి వస్తుంది. మెజారిటీ ఆఫ్ ద డెవలప్డ్ కంట్రీస్ అలాగే చేసేయి. మనం కూడా అదే దారిలో పయనిస్తూ కేవలం కొన్ని పెద్ద కార్పొరేట్స్ మాత్రమే సర్వైవ్ అయ్యేటట్టుగా, చిన్న పరిశ్రమలు, చిన్న వ్యాపారస్తులకి పెద్దగా ప్రోత్సాహకాలు లేనటువంటి సిచ్యువేషన్ లోకి వెళ్ళడంలో జీఎస్టీ కూడా తన వంతు పాత్ర పోషించిందని అనుకోవచ్చు. సార్ మరి స్మాల్ ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేయాలంటే
ఈ జీఎస్టీ వల్ల అవ్వట్లేదు. అంటే మనం డీసెంట్రలైజేషన్ ఆఫ్ టాక్సేషన్ సిస్టమ్‌ని ఎయిమ్ చేసుకున్నాం. కానీ అట్ లాస్ట్ అది సెంట్రలైజ్ అయిపోయింది. కరెక్ట్. మీరన్నట్టు యెస్ సార్, ఫెడరల్ వ్యవస్థని తూట్లు పొడిచే విధంగా అని చెప్పలేను. బట్ ఆహ్, సెంట్రలైజేషన్ అయిపోయింది అవును. సార్. ద స్టేట్స్ డివల్యూషన్ ఆఫ్ టాక్సెస్‌లో తగ్గిపోయింది. అట్ ద సేమ్ టైమ్ ఏ ప్రొడక్ట్‌కి ఎంత టాక్స్ వేయాలి అనేది కూడా స్టేట్ పరిధిలో లేకుండా పోయింది. అవును. సో, స్టేట్స్‌కి సెపరేట్‌గా పవర్ ఏమైనా ఇవ్వాలా? లేకపోతే జీఎస్టీలో ఏదైనా ప్రొవిజన్ ఉందా సార్? పర్టిక్యులర్ స్టేట్స్‌కి వాళ్ళ ఇండిపెండెన్స్‌గా వాళ్ళ ఇష్టం వచ్చిన టాక్స్‌లు పెట్టుకోవచ్చు జీఎస్టీలో. పాలకి, లేతే గ్రోసరీ ఐటెమ్స్‌కి, లేదా లిక్కర్‌కి, లేదా వీటన్నిటికి. లిక్కర్ అండ్ పెట్రోల్ ఎలాగో జీఎస్టీలో అవును. తీసుకురాలేదు. సో, ఆ ఇండిపెండెన్స్ ఏమైనా ఉందా సార్ లేదు. స్టేట్స్‌కి? ఎందుకంటే ఇప్పుడు జీఎస్టీలో ఉన్నటువంటి అన్ని రకాల ఉత్పత్తులకి జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయమే ఫైనల్. జీఎస్టీ కౌన్సిల్ ఏది నిర్ణయిస్తే అదే ఫైనల్. ఆ జీఎస్టీ కౌన్సిల్‌లో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉంటాయి. కానీ అందులో మేజర్ పాయింట్ ఏంటంటే అందులో ఓటింగ్ కూడా 2/3 కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. మిగిలినదంతా రాష్ట్రాలకుంటుంది. సో, దానివల్ల ఏమవుతుంది? రాష్ట్రాలన్నీ కలిసినా గూడా వాళ్ళకి కావాల్సినటువంటివేమి పెద్దగా సాధించుకోలేరు. సరే, ఇక ఆ రాష్ట్రాల్లో ఏ పార్టీలు ప్రభుత్వంలో ఉంటాయనేది అది మారుతూ ఉంటుంది. అది పెద్ద ప్రాబ్లమ్ కాదు గానీ, బట్ స్ట్రక్చర్‌లోనే పేరుకి జీఎస్టీ కౌన్సిల్ అనేది ఉన్నప్పటికీ, నిజానికి అందులో రాష్ట్రాల యొక్క సే వాళ్ళ యొక్క పాయింట్స్ పెట్టడానికి గాని, వాళ్ళకి కావాల్సినటువంటిని వాటిని సాధించుకోవడానికి గాని, అడగడానికి గాని, తెచ్చుకోవడానికి గాని స్కోప్ చాలా తక్కువుంది. సో, దాని వల్లనే ఈ సెంట్రలైజేషన్ అనేది ఈ జీఎస్టీ వల్ల పెరిగింది అని చెప్పడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ జీఎస్టీ కౌన్సిల్ కూడా ఒకటుంది. సరే, ఇంకొక పాయింట్ కూడా మనం గమనించాలి. అంటే ఇప్పుడు నార్మల్‌గా ఒక పన్ను అనేది ఒక పన్నుకి సంబంధించిన చట్టం పార్లమెంట్ చేసినప్పుడు, ఆ పన్ను చట్టానికి సంబంధించిన రకరకాల చేంజెస్ అంటే రేట్స్ ఆఫ్ టాక్స్‌లో ఉండేటటువంటి చేంజెస్ పార్లమెంట్ చేయట్లా జీఎస్టీకి సంబంధించి. అది మనం గమనించాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు అంటే మీకు మేబీ నేను వాడే ఆహ్, మాటలు లేకపోతే పదాలు కొంచెం హార్ష్‌గా ఉన్నాయో నాకు తెలీదు గానీ, బట్ రియాలిటీ అయితే అదే. రాష్ట్ర ప్రభుత్వాలు డమ్మీ అయిపోయాయి. అవును. అవును. పార్లమెంట్ కూడా డమ్మీ అయిపోయింది. ఎందుకంటే జీఎస్టీ కౌన్సిల్‌లో ఏం జరిగితే అదే. ఎవరు జీఎస్టీ కౌన్సిల్‌లో మేజర్ ఓట్ ఎవరికుంది? ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకుంది. అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్‌కి ఉంది. సో, రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళ సే లేదు. పార్లమెంట్‌కి కూడా ఏం సే లేదు. అవును సార్. లెజిస్లేటర్ కాస్త ఎగ్జిక్యూటివ్ అంతే కదా! అయిపోయింది. కేవలం ఆ టాప్ ఎగ్జిక్యూటివ్ డెసిషన్సే అందరూ ఫాలో అవ్వాల్సొస్తుంది. అవ్వాల్సొస్తుంది. సో, అది ఎంత ఎక్కువైతే అది అది మన ఒక చేంజ్ ఆఫ్ స్ట్రక్చర్ ఇన్ అవర్ డెమోక్రసీ అనుకోవచ్చు. అది తప్పా, ఒప్పా అనేది అది డిబేటబుల్. బట్ పాయింట్ ఏంటంటే జరుగుతున్నది ఇది. అంతవరకు మనం ఆబ్జెక్టివ్‌గా గమనించాలి. సార్, ఇంకొక క్వెషన్ సార్. ఈ జీఎస్టీ రావడం వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్స్‌కి కొంచెం నెగెటివ్ అయిందని, కన్జంప్షన్ స్టేట్స్‌కి కొంచెం పాజిటివ్ అయింది అని అంటున్నారు. సో, అలా చేసుకుంటూ పోతే త్వరలో ఇండస్ట్రీస్ కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది కదా సార్? అంటే అది బేసిక్ నేచర్ ఆఫ్ ద టాక్స్‌లోనే ఉంది. దీన్నేమంటామంటే మనం డెస్టినేషన్ టాక్స్ అంటాం. సోర్స్ టాక్స్ కాదు. అంతకుముందు ఇప్పుడు ఎక్సైజ్ డ్యూటీ ఎలా ఉండేది? లేదంటే అమ్మకపు పన్ను గాని, అంతకుముందు రాష్ట్రాలు వాళ్ళ రాష్ట్రంలో తయారైనటువంటి గూడ్స్ మీద వాళ్ళు అమ్మకపు పన్ను ఆ రాష్ట్రం దాటి వెళ్ళినా గూడా వాళ్ళు వేసుకునేవాళ్ళు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. సో, దిస్ ఈస్ ఎ డెస్టినేషన్ బేస్డ్ టాక్స్. అంటే కన్జంప్షన్ బేస్డ్ టాక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ బేస్డ్ టాక్స్ కాదు. అది దీనికి ఉన్నటువంటి నేచర్‌లోనే ఉంది. దీనికి చట్టం ద్వారా వచ్చినటువంటిదేం లేదు. ఈ ఈ పరోక్ష పన్నులకు ఉండేటటువంటి సహజమైనటువంటి నేచర్‌లోనే అది ఎప్పటికప్పుడు తన నెక్స్ట్ వాళ్ళ మీదకి అది బర్డెన్ తోస్తూ ఉంటుంది. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్ ఉన్నారు. ఆ మ్యానుఫ్యాక్చరర్ పన్ను కడతాడు. కానీ పన్ను భరించడు. పన్ను కట్టినటువంటి పన్ను తాను భరించడు. దాన్ని గూడా ఖర్చులో యాడ్ చేసి నెక్స్ట్ హోల్‌సేలర్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తాడు. హోల్‌సేలర్ కూడా పన్ను కడతాడు. కానీ తాను భరించడు. దాన్ని కూడా తన యొక్క ఖర్చులో యాడ్ చేసి నెక్స్ట్ రిటైలర్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తాడు. రిటైలర్ కూడా పన్ను కడతాడు. కానీ అది కూడా తాను భరించడు. అల్టిమేట్‌గా ఎవరు భరిస్తారు? వినియోగదారుడు భరిస్తాడు. సో, డెస్టినేషన్ బేస్డ్ ప్రజలు మనం భరించాలి. అంటే భరించాలి. పరోక్ష పన్నులకు ఉండే లక్షణమే అది. అది జీఎస్టీకి ఒక్కదానికే ఉంటుంది అని మనకు అనటానికి లేదు. ఎందుకు ఇక్కడ మారింది ఎందుకురా అంటే కేవలం రాష్ట్రాలు అదివరకు వేసుకునే అమ్మకపు పన్ను తీసేసి దాన్ని గూడా అంటే వాట్ బేసికల్‌గా వాట్ తీసేసి జీఎస్టీలో కలపడం వల్ల మాత్రమే జరిగింది తప్ప బై నేచర్ పరోక్ష పన్నులు అన్ని డెస్టినేషన్ బేస్డే ఉంటాయి. ఇది గూడా అంతే. కాకపోతే ఏమైంది? రాష్ట్రాలకు ఉండేటటువంటి అధికారం పోయి అది కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆఫ్‌కోర్స్
రాష్ట్రాలకు ఇప్పుడు కూడా ఎస్జిఎస్టీ వస్తుంది. జిఎస్టీలు కూడా 3 ఉన్నాయి. సెంట్రల్ జిఎస్టీ సిజిఎస్టీ ఉంది, స్టేట్ జిఎస్టీ ఎస్జిఎస్టీ ఉంది, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ ఐజిఎస్టీ అని ఉంది. కోర్స్ అది కూడా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది అనుకోండి. బట్ 3 రకాల జిఎస్టీలు ఉన్నాయి. ఇందులో కూడా ఒకటే జిఎస్టీ లేదు. మీరు ఒక చిన్న బిల్లు తీసుకున్నా కూడా ఎక్కడైనా కనబడుతుంది. ఐజిఎస్టీ మనకు కనబడదు. అది ఇంటర్ స్టేట్ ట్రేడ్ లో మాత్రమే ఉంటుంది. బట్ మనకి సిజిఎస్టీ ఎస్జిఎస్టీ 2 కనబడతాయి. 2 ఈక్వల్ గా ఉంటాయి. ఏ స్టేట్స్ అయితే ఒకప్పుడు సోర్స్ గా ఉండేవో, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ ఎక్కువ ఉండేదో, వాటికి తమ స్టేట్ లో వ్యాట్ ద్వారా ఆదాయం వచ్చేది. ఇప్పుడు అది లేదు. అలాగే ఏ స్టేట్స్ అయితే అది వరకు డెస్టినేషన్ దగ్గర ఉండేవో, వాటికి వ్యాట్ ద్వారా పెద్దగా ఆదాయం వచ్చేది కాదు. ఇప్పుడు అది ఉంది. సో దానివల్ల ఏమవుతుందంటే కొన్ని స్టేట్స్ లో ఎక్కువ ఆదాయం రావడం, కొన్ని స్టేట్స్ లో తక్కువ ఆదాయం రావడం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనకి మహారాష్ట్ర లేకపోతే తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో అది వరకు వచ్చేటటువంటి ఆదాయం ఇప్పుడు జిఎస్టీ వల్ల తగ్గుతుంది. అలా కాకుండా ఇప్పుడు ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో కన్జంప్షన్ ఎక్కువ, కాబట్టి ఆ రాష్ట్రాలకి ఇప్పుడు జిఎస్టీ ద్వారా వచ్చేటటువంటి ఆదాయం పెరుగుతుంది. అంటే సోర్స్ బేస్డ్ ట్యాక్స్ నుంచి డెస్టినేషన్ బేస్డ్ టాక్సేషన్ కి ఈ జిఎస్టీ అనేది మారింది. అది పరోక్ష పన్నులకు ఉండే లక్షణం అయినప్పటికీ అది అంతకు ముందు ఉన్న పన్ను చట్టాలకి ఇప్పుడున్నటువంటి చట్టానికి రాష్ట్రాలకి మధ్య ఉన్న డిఫరెన్సెస్ వల్ల వచ్చిందే తప్ప అది మేజర్ గా పెద్ద యాడ్ అయ్యేటటువంటి ప్రాబ్లం ఏం కాదు. దట్ ఈస్ నార్మల్. సార్ మరి అలాంటప్పుడు డైరెక్ట్ ట్యాక్సెస్ని పెంచి ఇండైరెక్ట్ ట్యాక్స్ని తగ్గించు కదా సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముఖేష్ అంబానీ తీసుకుందాము, లేదా ముఖేష్ అంబానీ ఒక సైడు, లేదా మామూలు ఒక ఆర్డినరీ పర్సన్ సార్. ఒక కోల్గేట్ బ్రష్ తీసుకుంటే ముఖేష్ అంబానీ ఇండైరెక్ట్ 30 రూపాయల పేస్ట్కి 3 రూపాయలు ట్యాక్స్ కడతాడు. ఒక నార్మల్ ఒక 10,000 ఇన్కమ్ వచ్చేతను కూడా అదే ట్యాక్స్ కడతాడు. మరి అలాంటప్పుడు అదొక రిగ్రెసివ్గా ఉంటుంది అవును. కదా సార్. పేదవాడికి ఒకే టైప్ ఆఫ్ ట్యాక్స్, ధనికుడికి ఒకే టైప్ అవును. ఆఫ్ ట్యాక్స్. దాని బదులు ఇండైరెక్ట్ ట్యాక్స్ మొత్తాన్ని తగ్గించేసి కేవలం డైరెక్ట్ ట్యాక్స్లు ఉంచొచ్చు కదా సార్. అవును. అయితే దీనికి ఆన్సర్ చేసే ముందు నాకు భలే విచిత్రంగా అనిపించింది ఏంటంటే, సేమ్ ఎగ్జాంపుల్ నేను నా క్లాస్‌లో ఏం చెప్తానో మీరు అదే చెప్తున్నారు. ఇంక్లూడింగ్ నేమ్ అండ్ టూత్ పేస్ట్. దట్ ఈస్ సర్ప్రైజింగ్. బట్ ఎనీవే గుడ్. పాయింట్ ఏంటంటే దట్ ఈస్ ద బేసిక్ నేచర్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్. పరోక్ష పన్నులకు ఉండేటటువంటి నేచరే అది. అందుకే వాటిని మనం రిగ్రెసివ్ అంటాం. ఇక్కడ మనకి చెప్పడానికి ఎట్లా ఉంటుందంటే, ముఖేష్ అంబానీ కూడా 3 రూపాయలు కడతాడు, ఒక ఆటో డ్రైవర్ కూడా 3 రూపాయలు కడతాడు. అంటే పరోక్ష పన్ను ఇద్దరిని సమానంగా చూస్తుంది. ఇప్పుడు ఆర్గ్యూ చేసేవాళ్ళు ఏం చేయొచ్చు అంటే, ఈ ట్యాక్స్ డిస్క్రిమినేట్ చేయట్లేదు, అందరినీ సమానంగా చూస్తుంది. ఇప్పుడు అందరినీ సమానంగా చూడటం మంచిదేగా అనే ఆర్గ్యుమెంట్ ఉంటుంది. డబ్బులు తీసుకునే విషయంలో కదా సార్, డబ్బులు ఇచ్చే విషయంలో అంటే అక్కడే పాయింట్ ఏంటంటే అది పేలవమైన ఆర్గ్యుమెంట్. ఎందుకు అందరినీ సమానంగా చూడలేమంటే, చూడకూడదు కూడా. అంటే డిస్క్రిమినేషన్ కూడా ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఒక ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తి, బాగా జిమ్ అది చేసి బాగా గట్టిగా మంచి పుష్టిగా ఉండేటటువంటి వ్యక్తి కీను 4 రోజుల నుంచి అన్నం కూడా తిననటువంటి ఒక బక్కపలసని బాగా నిర్బలుడైనటువంటి వ్యక్తికి వీళ్ళిద్దరికి మధ్యలో మనం గనక పరుగు పందెం పెట్టి ఈక్వల్ గా పరిగెత్తండి అంటే అది తప్పు. ఇద్దరు సరే సేమ్ సిచ్యువేషన్ లో లేరు. కాబట్టి ద నేచర్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే పరోక్ష పన్నులకు ఉండేటటువంటి ఒక లక్షణం ఇది కూడా ఏంటంటే, అవి రిగ్రెసివ్ గానే ఉంటాయి. అందులో జిఎస్టీ కూడా పరోక్ష పన్నే కాబట్టి ఇది కూడా రిగ్రెసివ్ గానే ఉంది. సరే, దీనికి పాయింట్ ఏంటంటే, ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలిన దేశాలు ఎలా పన్నుల వ్యవస్థలు మార్పు తెచ్చుకోకపోవడం వల్ల అక్కడ వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కూడా మనం గమనించాలి. ఇప్పుడు యుఎస్ఏలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నంతసేపు, ఆ మొత్తం రిపబ్లికన్ పార్టీ వాళ్ళు ఉన్నంతసేపు కూడా వాళ్ళు డైరెక్ట్ ట్యాక్సెస్ ని తగ్గిస్తారు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ని పెంచుతారు. సో తద్వారా ఏమవుతుంది, రిగ్రెసివ్ టాక్సేషన్ వల్ల బేసిక్ గా ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ వెల్త్ పెరుగుతుంది, అసమానతలు పెరుగుతాయి, ఆర్థిక అసమానతలు, సంపదలో కూడా అసమానతలు పెరుగుతాయి. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే, ఎక్కువ శాతం సంపద కొంతమంది దగ్గర పోగుపడుతుంది, తక్కువ శాతం సంపద ఎక్కువ మంది దగ్గర ఉంటుంది. అంటే పేదరికం పెరుగుతుంది. ఇది అమెరికాలో కూడా జరిగింది. ఇదేదో ఓన్లీ ఇండియాలో మాత్రమే జరిగేది కాదు. సో యాజ్ అ ట్యాక్స్ పాలసీ, ఎక్కడైతే డైరెక్ట్ ట్యాక్సెస్ తగ్గుతాయో, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పెరుగుతాయో, అక్కడల్లా కూడా ఆర్థిక అసమానతలు పెరుగుతాయి. అది రాకెట్ సైన్స్ ఏం లేదు అందులో. అది ఎక్కడైనా అదే జరుగుతుంది. మనకి ఇప్పుడు ఎందుకు అలా కనబడుతోంది, ఆర్థిక అసమానతలు ఎందుకు పెరుగుతున్నాయి? కోర్స్ దానికి రకరకాల కారణాలు ఉన్నప్పటికీ వన్ ఆఫ్ ద రీజన్స్ డెఫినెట్ గా మన పరోక్ష పన్నుల శాతం ప్రత్యక్ష పన్నుల శాతం కంటే ఎక్కువగా ఉండడం వల్ల. ఒకప్పుడు పరోక్ష పన్నుల శాతం తక్కువ ఉండేది మొత్తం గవర్నమెంట్కి ఉండేటటువంటి రెవెన్యూలో, ప్రత్యక్ష పన్నుల శాతం ఎక్కువ ఉండేది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ప్రత్యక్ష పన్నుల శాతం తగ్గించి
పరోక్ష పన్నుల శాతం పెంచుతున్నాం. ప్రత్యక్ష పన్నులో ఉదాహరణకి కార్పొరేషన్ ట్యాక్స్ ఉంది. కార్పొరేషన్ ట్యాక్స్ అంటే ఏం లేదు, కంపెనీలు కట్టే ఇన్కమ్ ట్యాక్స్. కంపెనీలు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ ఒకప్పుడు 30% ఉంటే 1 ఇయర్‌లో సడెన్‌గా టక్‌మని చెప్పి 25% చేసేసాం దాన్ని. అంటే 5% ట్యాక్స్ రేట్ తగ్గించాం కంపెనీస్‌కి. తగ్గించి తద్వారా ఎగ్జాక్ట్ నంబర్ ఎవరు చెప్పలేరు గానీ 1,45,000 కోట్ల రూపాయల మేరకి బెనిఫిట్ క్రియేట్ చేశాం కార్పొరేట్స్‌కి. 1,45,000 కోట్లు. ఇది జరిగింది 2019లో. 2019 నవంబర్‌లో 1,45,000 కోట్ల ఒక రకంగా చెప్పాలంటే బంపర్ ఆఫర్ కంపెనీస్‌కి ట్యాక్స్ రిడక్షన్ రూపంలో ఇచ్చాం. అది కూడా పార్లమెంట్‌లో ఇవ్వలా. సడెన్‌గా బయటకొచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఇచ్చేసాం. అంటే పార్లమెంట్ ఎందుకు ఈ సమావేశాల్లో ట్యాక్స్‌కి సంబంధించినటువంటి పాలిసీస్ ఏం జరుగుతాయి అనే దానికి ఇంకా రిలవెన్స్ లేదు. ఎప్పుడైనా ఏ రోజైనా ఏమైనా జరగచ్చు. సడెన్‌గా వచ్చి ట్యాక్స్‌లు పెంచొచ్చు, తగ్గించొచ్చు, ఏమైనా చేయొచ్చు. సరే, తగ్గిస్తే మంచిదా లేదా అనేది వేరే డిస్కషన్. బట్ జరిగినటువంటి ఫ్యాక్ట్ ఏంటి? ఇంత పెద్ద ఎత్తున కార్పొరేషన్ ట్యాక్స్ తగ్గించామంటే ప్రత్యక్ష పన్నులు తగ్గించినట్టే కదా! అది తగ్గించాము. కానీ అట్ ద సేమ్ టైమ్ చాలా ఇంపార్టెంట్ వాటికి కూడా మనం ఇంకా జీఎస్టీ రేట్స్ తగ్గించట్ల. వాటిని అలాగే ఉంచాం. ఉదాహరణకి ఇప్పుడు రైతులు వాడేటటువంటి ట్రాక్టర్స్ మీద ఇప్పటికీ జీఎస్టీ రేటు చాలా ఎక్కువగా ఉంది. 18% 28% ఉంది. ట్రాక్టర్లు ఎవరు వాడతారు? ట్రాక్టర్లు ఏమి రోడ్డు మీద లగ్జరీ కార్లు కాదు కదా! దాని మీద ఎందుకు అంత ఎత్తున జీఎస్టీ కలెక్ట్ చేయడం? అది తప్పు. అంటే ఇలా రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్రొడక్ట్స్ పాయింట్‌లోకెళ్తే రకరకాల ప్రొడక్ట్స్‌లో పర్సెంటేజ్ ఆఫ్ రేట్ ఎంత ఉంది టాక్స్ జీఎస్టీ అనే దగ్గర చాలా మనకి ఒక రకంగా చెప్పాలంటే డిస్క్రిపెన్సీస్ సరైనటువంటి పద్ధతిలో లేవు అనేదైతే మనకు తెలుస్తుంది. దీన్ని అసలు ఇన్ని రకాల స్లాబులు పెట్టడం, ఇన్ని రకాల డిఫరెంట్ రేట్స్ పెట్టడం కూడా ప్రపంచవ్యాప్తంగా గమనిస్తే కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడైతే జీఎస్టీ లాంటి ఒక సేమ్ వన్ నేషన్ వన్ ట్యాక్స్ ఎక్కడైతే ఇంప్లిమెంట్ అయిందో, ఉదాహరణకి సింగపూర్ లాంటి దేశాల్లో అక్కడ ఒకటే రేట్ ఉంటుంది. 3 రేట్లు 4 రేట్లు ఉండవు. ఇది మనకి చెప్పడానికి చాలా సింపుల్ గా ఉంటుంది. దీనికి డిఫెన్స్ కింద ఏం చెప్తారు? మెర్సిడెస్ బెంజ్ కార్‌కిను రబ్బర్ చెప్పులకి ఒకే రేట్ ఎట్లా ఏస్తాం? వేయలేం కదా! డిఫరెంట్ రేట్లు ఎయ్యాలి కదా! అంటారు. అది చెప్పడానికి బానే ఉంటుంది. కానీ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. పేపర్ ఉంది. పేపరు నార్మల్‌గా ప్రింట్ చేయాల్సినటువంటి పేపరు రకరకాల క్వాలిటీస్‌తో వస్తుంది. ఒక్కొక్క రకం క్వాలిటీకి ఒక్కొక్క జీఎస్టీ రేట్ ఉంది. ఒక నార్మల్ పేపర్ ట్రేడర్ గాని, పేపర్ మ్యానుఫ్యాక్చరర్ గాని వాళ్ళు ఎంత డిఫరెంట్ ప్రొడక్ట్ కేటగరైజేషన్ చేసుకోవాలి. వాళ్ళు ఈ ప్రొడక్ట్‌ని వేరే దానిలో పడేస్తే దానికి ఏ రకంగా పట్టుకోగలం, కనుక్కోగలం. ఇవన్నీ కూడా కాంప్లెక్స్ అయిపోతాయి. అంటే ఒక పేపర్‌కి డిఫరెంట్ క్వాలిటీస్‌కి డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి. అట్లా చాలా ప్రొడక్ట్స్‌కి ఒక్కొక్క క్వాలిటీకి ఒక్కొక్క రేట్ ఉంది. ఇన్ని రకాల రేట్ల వల్ల కన్‌ఫ్యూజన్ పెరిగేదే తప్ప అది సింప్లిఫై చేసిందేం లేదు. సరే, గుడ్ అండ్ సింపుల్ టాక్స్ అని దీనికి ఇంకొక చిన్న పేరు పెట్టారు గానీ గుడ్ కొంతలో కొంత ఉంది. లేదని నేననను. సింపుల్ అయితే లేదు. సింపుల్ అయితే కాదు. అలా చేసుంటే బాగుండేది. ఇంకా చేయొచ్చు. కానీ ఎందుకో ఒకసారి ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత దాని మీద పెద్దగా ఫోకస్ చూపించట్లేదు. అయిపోయిందని అనుకుంటున్నారు. ఈ పాయింట్ ఏంటంటే ఒకటి ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత దాన్ని పూర్తిగా ఒక ప్రాపర్ షేప్‌కొచ్చేంత వరకు దాని మీద పని చేయాలి. అలా కాకుండా ఇంట్రొడ్యూస్ చేయంగానే హమ్మయ్య! మన పని అయిపోయింది అని అనుకుంటే దాన్ని వదిలేస్తే ఇట్లాగే అవుతుంది. అసలు ఇంత సమయం అవసరం లేదు. 1 ఇయర్ లోపలే దాన్ని చక్కగా అద్భుతంగా చేసి ఉండొచ్చు. మన దేశంలో దాన్ని అర్థం చేసుకోగలిగిన చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉన్నారు. దాన్ని ప్రాపర్‌గా డెవలప్ చేయగలిగిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ ఉన్నారు. దానికేం కొదవలేదు. మనకేం కొదవుంది? దానికి కావాల్సిందల్లా ఏంటంటే ఒక టాప్ లెవెల్ కమిట్మెంట్ కావాలి. ఒక మంచి టీమ్‌ని ఏర్పాటు చేసుకోవాలి. చేసుకొని దీనిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏదో చెప్పండి, మేము రెక్టిఫై చేస్తాం అనేటటువంటి ఓపెన్ మైండెడ్‌నెస్ కావాలి. అది లేకుండా మేము ఏం చేసినా అది బానే ఉంటుంది కదా ఆటోమేటిక్‌గా అనేటటువంటి యాటిట్యూడ్‌తో ఉంటే డెవలప్‌మెంట్ ఆఫ్ ఎనీ ప్రొడక్ట్ అనేది ఉండదు. దాన్ని మనం రిఫార్మ్ అనొచ్చు గానీ, బట్ రిఫార్మ్ అనటం కంటే కూడా రిఫైన్‌మెంట్ అవసరం దానికి. జీఎస్టీ ఒక రిఫార్మ్ కావచ్చు. కానీ దానికి రిఫైన్‌మెంట్ లేకపోతే ఎంత గొప్ప రిఫార్మ్ అయినా దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. సరే, ఇప్పటికి దాన్ని మనం మార్చేది ఏమీ లేదు. అదేమి డిఫరెంట్‌గా ఏమి కంప్లీట్‌గా చేంజ్ అవ్వదు. అయినప్పటికీ కూడా దాన్ని ఇంకా బెటర్ చేసుకోవడానికి చాలా స్కోప్ ఉంది. పర్ఫెక్ట్ ఏది కాదు. కానీ ఇది మరీ లెస్ పర్ఫెక్ట్. ఇంకా చాలా స్కోప్ దాన్ని బెటర్ చేయడానికి ఉంది. అలా చేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో దానికి నిర్దేశిత లక్ష్యాలని అది చేరుకోగలుగుతుంది. చేయకపోతే ఏమవుతుంది? ఇప్పుడున్నటువంటి ప్రాబ్లమ్సే కంటిన్యూ అవుతాయి. ఇంకా ఎకానమీ దెబ్బతింటుంది దానివల్ల. ఇంకా చిన్న వ్యాపారస్తులు, మధ్య తరహా వ్యాపారస్తులు వాళ్ళు షట్టర్ క్లోజ్ చేసి వెళ్ళిపోతారు. దానివల్ల నష్టం ఎకానమీకే జరుగుతుంది. సో, అది అవాయిడ్ చేయడానికి చాలా ఉన్నాయి మెజర్స్.
ఇదొక్కటే, దీనివల్ల మ్యాజిక్స్ ఏం జరగవు. అంతకుముందు చెప్పినట్టు జీఎస్టీ రాగానే 2% జీడీపీ పెరిగిపోతుందని ఎవరైతే చెప్పారో అది తప్పే. కానీ కేవలం జీఎస్టీ వల్లే జీడీపీ గ్రోత్ రేట్ తగ్గుతుంది అని చెప్పడం కూడా తప్పే. దీని యొక్క కాంట్రిబ్యూషన్ ఉంది మన స్లో డౌన్ అంతవరకే. సార్ మీరు చెప్పిన పాయింట్ అబ్సల్యూట్లీ రైట్ సార్. ఇప్పుడు జీఎస్టీ వల్ల ఎకానమీ కొలాప్స్ అవుతుంది, లేదా స్టాగ్ఫ్లేషన్ వస్తుంది, లేదా ఇన్ఫ్లేషన్ ఏదో పెరిగిపోతుందని కాకుండా కోవిడ్ టైంలో మరీ ముఖ్యంగా గత 1.5 ఇయర్‌గా 1 ఇయర్‌గా చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. అండ్ ఎంఎస్ఎంఈ సెక్టర్ వాళ్ళు కానీ, ఒక డైలీ లేబర్స్ గానీ, ఎకానమీలో డిమాండ్ లేదు, సప్లై లేదు సార్. ఆఫ్‌కోర్స్ సప్లై లేదు అనేది డిమాండ్ అవును. బేస్ ఉంటుంది. కానీ డిమాండ్ లేదు సార్. అలాంటప్పుడు ప్రజలకి ప్రతి ఒక్కరికి ఒక 10,000 ఇచ్చుకుంటూ, లేదా కంప్లీట్‌గా ఒక లిక్విడిటీని పెంచుకుంటూ, అలా చేస్తే డిమాండ్ ఆర్టిఫిషియల్‌గా క్రియేట్ చేయడం వల్ల ఏదైనా మంచి జరుగుతుందా సార్? ఆహ్, అదేమన్నా మంచిదే? లేదా దానివల్ల చెడు చెడు పర్యవసనాలేమన్నా ఉంటాయా? పర్యవసానాలు ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి ఏంటంటే దాన్ని ఏమంటారంటే గరళ ప్రయోగం అంటారు. ఇప్పుడు ఒక పేషెంట్ ఒక్కొక్కసారి ఇంకా చనిపోతాడు అనే టైంలో ఒక్కొక్కసారి లాస్ట్‌లో ఒక విషం చుక్కేసి చూస్తారు. విషం డేంజరస్సే. కానీ ఏమో అది, ఆ విషం ఒక్కొక్కసారి పనిచేసి బతకచ్చు. సో, దాన్ని జనరల్‌గా ఏంటంటే గరళ ప్రయోగం అంటుంటారు. అలా ఇది గరళ ప్రయోగం కాకపోయినా స్వీట్ బాక్సే ప్రజలకి. చేదేం కాదు. ప్రజల వరకు స్వీటే. అది ఇస్తే ఏమవుతుందంటే కనీసం ఒక షార్ట్ టర్మ్‌లో అయితే డెఫినిట్‌గా బెనిఫిట్ ఉంటుంది. అదొక లాంగ్ టర్మ్ సొల్యూషన్ అని ఎవరు చెప్పరు. ఏ ఆర్థికవేత్త గూడా ప్రజలకి ఫ్రీగా డబ్బులిచ్చేయండి, వాళ్ళే త ఆ ఎకానమీని డెవలప్ చేస్తారంటే అట్లా కుదురుతుంది. అలా అవ్వదు. డబ్బులివ్వడం అనేది కావచ్చు, ఫ్రీగా ఇచ్చేటటువంటి ఏ రకమైనటువంటి ఫెసిలిటీ అయినా కావచ్చు, అది ఒక టెంపరరీగా షార్ట్ టర్మ్‌లో పనికొస్తుంది. అది అవసరం కూడా. కానీ దీర్ఘకాలిక దృష్టితో ఆలోచించినప్పుడు ఇదే మొత్తం సొల్యూషన్ అవుతుంది అని అనడానికైతే లేదు. ఎందుకంటే ఏ ప్రాబ్లమ్ వచ్చినా, ఈ ప్రాబ్లమే కాదు, ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా ఆలోచించవలసిన వాళ్ళు, ఆలోచించాల్సిన వాళ్ళు 3 రకాల స్టెప్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, ఇమ్మీడియేట్‌గా ఏం తీసుకోవాలి? అంటే అల్ట్రా షార్ట్ టర్మ్ అనుకుందాం. ఇమ్మీడియేట్‌గా, అర్జెంట్‌గా ఏం తీసుకోవాలి? అదొకటి ఫస్ట్ తీసుకోవాలి. ఆ తర్వాత షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ 2, 3 ఏళ్లలో ఎలా దీన్ని డెవలప్ చేయాలి? ఆ తర్వాత లాంగ్ టర్మ్‌లో దీన్ని ఇంకా మనం స్ట్రెంగ్థెన్ చేయడానికి, దీన్ని బలోపేతం చేయడానికి ఏం చేయాలి? ఈ 3 డిఫరెంట్ ఆలోచనలు, 3 డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్స్ లేకుండా కేవలం ఏదో ఒకటి మనం లాంగ్ టర్మ్‌లో బెనిఫిట్ అవుతుంది కాబట్టి జీఎస్టీ ఇప్పటికిప్పుడే తెచ్చేస్తాం. లేతే షార్ట్ టర్మ్‌లో మంచిది అయినప్పటికీ లాంగ్ టర్మ్‌లో మంచిది కాదు కాబట్టి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చెయ్యం అనేటటువంటి ఆ రిజిడ్ మెంటాలిటీ అనేది ఎకానమీస్‌కి పనికిరాదు. ఎందుకంటే ఎకానమీ అంటే ఆర్థిక వ్యవస్థ సమాజంతో ముడిపడి ఉన్నటువంటిది. అండ్ సమాజం ఎప్పుడు డైనమిక్‌గా ఉంటుంది. అదేం ఒక స్టాటిక్‌గా ఉండదు. ఒక పాలిసీ పెట్టేసుకొని నేను ఫ్రీబీస్‌కి ఎగనెస్ట్ అంటే కుదరదు. నువ్వు ఫ్రీబీస్ అనేది అదేమీ ఒక సొల్యూషన్ కాదు. కానీ ఒక టైంలో ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో అది అవసరం కావచ్చు. అప్పుడు కూడా నేను ఇవ్వనంటే ఎట్లా? అప్పుడు కుదరదు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ కోసం మీకు చెప్తాను అర్థం కావడానికి. మనకి దెబ్బ తగిలింది, కింద పడ్డాం, బాగా నొప్పిగా ఉంది. డెఫినిట్‌గా మనం ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి. డాక్టర్ దగ్గరికెళ్ళి ఎక్స్‌రేనో ఏదో తీయించుకోవాలి. ఏమన్నా ఫ్రాక్చర్ అయిందో లేదో చూసుకోవాలి. ఒకవేళ ఏదన్నా అయితే అది కట్టించుకోవాలి. తర్వాత మందులేసుకోవాలి. కరెక్టే. కానీ అన్నిటికంటే ముందు పెయిన్ కిల్లర్ ఏసుకోవాలిగా. నొప్పితో చచ్చిపోతున్నాం ఇక్కడ. సో, ముందు పెయిన్ కిల్లర్ నేనేసుకోను, నేను అంతసేపు నా తర్వాత జరగబోయే వాటిని చూస్తాను అనడం కూడా కరెక్ట్ కాదు కదా! ఒక పక్కన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కోవిడ్ వల్ల పర్టిక్యులర్‌గా, అంటే ఇదంతా కోవిడ్ వల్ల స్టార్ట్ అయిందని మనం అనడానికి లేదు. స్లో డౌన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. స్లో డౌన్ ఉండడం వేరు, కంప్లీట్‌గా అది ఒక అతలాకుతలం అయిపోవడం వేరు. కోవిడ్ వల్ల డెఫినిట్‌గా జరిగిందేంటి? అతలాకుతలం అయిపోయేటటువంటి పరిస్థితి గత సంవత్సరంగా. ఎందుకంటే అన్ని రంగాలు, ఏ రంగం ఇందులో పెద్దగా ఆఫ్‌కోర్స్ ఎక్సెప్ట్ ఫార్మా ఆర్ వెరీ ఫ్యూ టెక్ కంపెనీస్ తప్ప ఈ పీరియడ్‌లో పెద్దగా గెయిన్ అయిన వాళ్ళెవరు లేరు. ఆల్‌మోస్ట్ అన్ని రంగాల్లోనూ కూడా చాలా వరకు లాసెసే చూసారు. ఇన్ని రంగాల్ని ఇది అతలాకుతలం చేస్తున్నప్పుడు ప్రజల దగ్గర కొనుగోలు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆల్రెడీ చిన్న వ్యాపారస్తులకి, మధ్య తరహా పరిశ్రమల వాళ్ళకి ఇబ్బందులున్నాయి. ఆల్రెడీ ఈ కోవిడ్‌కి ముందే మన నిరుద్యోగ శాతం 40 ఏళ్లలో హైయెస్ట్ రేట్‌లో ఉంది. 40 సంవత్సరాలుగా అత్యంత ఎక్కువ నిరుద్యోగిత శాతం మనకి కోవిడ్ రాకముందే ఉంది. ఇవన్నీ ఆల్రెడీ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. మనం కుంటుకుంటూ వెళ్తున్నాం. కుంటుకుంటూ వెళ్ళేదానికి ఏమైందంటే గట్టిగా ఒక దెబ్బ పడింది. దానికి ఇమ్మీడియేట్‌గా పెయిన్ కిల్లర్ ఇవ్వకపోతే ఆ తర్వాత మనం చూడటానికైనా బతికుండాలిగా. ఆ తర్వాత లాంగ్ టర్మ్‌లో మన ఎకానమీ బావుండాలి అనే అందరం అనుకుంటాం. దానికి కూడా మనం బతికుండాలి కదా! సో, దానికోసం ఈ ఈ పేమెంట్స్ ఏవైతే అంటే క్యాష్ పేమెంట్స్ లాంటివి, డైరెక్ట్ ట్రాన్స్‌ఫర్స్ లాంటివి ఉంటాయో అవి
ఒక పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తాయి తప్ప అవేమి సొల్యూషన్స్ కాదు. అది అందరికీ తెలుసు. కానీ పెయిన్ కిల్లర్ కూడా ఇవ్వకపోవడం కరెక్ట్ కాదు. పెయిన్ కిల్లర్ ఇవ్వాలి. దాని సొల్యూషన్ అని చెప్పడము తప్పే. అది సొల్యూషన్ కాదు కాబట్టి నేను పెయిన్ కిల్లర్ ఇవ్వను అని చెప్పడం కూడా తప్పే. పెయిన్ కిల్లర్ ఇమ్మీడియేట్‌గా ఇవ్వాలి. దాంతో పాటుగా మీడియం టర్మ్‌లో, లాంగ్ టర్మ్‌లో ఎలా బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవాలో వాటిని కూడా ఆలోచించాలి. సో, అలా బ్యాలెన్స్ చేయాల్సిందే తప్ప ఒక గుడ్డిగా, ఒక రిజిడ్‌గా పాలిసీ మేకింగ్ అనేది ఉండటం అంత కరెక్ట్ కాదు. సార్ మరి అలాంటప్పుడు డిమాండ్ పెంచడం కోసము ఆర్‌బీఐ కరెన్సీ మొత్తాన్ని ప్రింట్ చేసి మన సీఆర్ఆర్, ఎస్ఎల్ఆర్‌లను తగ్గించేసి ప్రజలందరికీ డబ్బులు తక్కువ వడ్డీ రేట్లతో ఇచ్చుకుంటూ పోతే దానివల్ల ఏమన్నా ఉండదు. అడ్వాంటేజ్ ఎందుకంటే ఉంటుందా? దానివల్ల ఏమవుతుందంటే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుంది. సో, ఇవి ఏంటంటే చెప్పటానికి, వినడానికి బానే ఉంటాయి. కానీ నిజంగా వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ దగ్గరికొచ్చేసరికి అది పాజిటివ్ కంటే కూడా నెగెటివ్ గానే ఎక్కువ ఆహ్, ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. సో, ఇక్కడ డబ్బులు ఆర్‌బీఐ ప్రింట్ చేసినా కూడా ఆర్‌బీఐ ప్రింట్ చేసి జనాలకేమి పంచేది కదా! ఫ్రీగా. అది 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 ఒక డిస్ట్రిబ్యూట్ అవ్వాల్సినటువంటి మెకానిజం ఎయిదర్ బ్యాంకింగ్ ఛానెల్స్ ద్వారా ఉండాలి. లేదంటే గవర్నమెంట్స్ ద్వారా ఉండాలి. రెండే ఆప్షన్స్ ఉన్నాయి. సో, బ్యాంకింగ్ ఛానెల్స్ ద్వారా ఏ ఆప్షన్ ఉంది? మీరన్నట్లు అప్పు ఇవ్వచ్చు. అది ఆల్రెడీ ఇస్తున్నారు. ఆల్రెడీ ఎస్ఎల్ఆర్‌లు, సీఆర్ఆర్‌లు కొంతవరకు తగ్గించారు. కొంతవరకు అప్పుల వితరణ, కొంతవరకు రుణాల వితరణ పెంచారు. ఇదంతా గత సంవత్సరంగా జరిగింది. కొంత మేరకి రీపేమెంట్స్ మీద లాస్ట్ ఇయర్ మారటోరియం కూడా విధించారు. సో, కొంత ఉపశమనం దొరికింది. కానీ ఎవరికి దొరికింది మళ్ళీ అక్కడే? మధ్య తరగతికి దొరికింది. ఈ బ్యాంకింగ్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళగలిగి, వాళ్ళ దగ్గర అప్పులు తీసుకోగలిగినటువంటి కెపాసిటీ ఎవరికుంటుంది? మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి, ఇంకా ఉన్నత వర్గాలకు వారికి మాత్రమే ఆ ఫెసిలిటీ ఉంటుంది. కంపెనీస్‌కి ఎలాగో ఉంటుంది. వాళ్ళు తెచ్చుకోగలుగుతారు. ఎంత కావాలంటే అంత. పెద్ద పెద్ద మొత్తాలు కూడా తెచ్చుకోగలుగుతారు. పెద్ద పెద్ద కంపెనీస్. కానీ మరి బ్యాంకింగ్ వ్యవస్థల్లో పార్టిసిపేషన్ కేవలం జనధన్ అకౌంట్ ద్వారా మాత్రమే ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి బ్యాంకులు అప్పులు ఇస్తాయా? వాళ్ళకి ఒక అకౌంట్ తప్ప ఏం లేదు. సో, వాళ్ళకి ఎవరు అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయాలి? కేవలం ప్రభుత్వమే ట్రాన్స్‌ఫర్ చేయాలి. చేస్తోంది. ఎంత? రూ. 500. అది కూడా పోయిన సంవత్సరం రూ. 500 చొప్పున 3 నెలలు పంచారు. అంటే రూ. 1,500 ఇచ్చారు. అంతే. అది సరిపోతుందా? ప్రస్తుతం మనకున్నటువంటి ఖర్చులకి? అసలు ఏ రకమైనటువంటి ఆదాయం లేనటువంటి పరిస్థితుల్లో. సో, కాబట్టి ప్రభుత్వం అప్పు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి డెఫినిట్‌గా ఉంది. ఇప్పటికే 12,00,000 కోట్ల అప్పు దాటిపోయింది కేంద్ర ప్రభుత్వానికి. అయినప్పటికీ వేరే ఆప్షన్ లేదు అనుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలో ఎవరు కూడా ఈ టైంలో మన ఫిస్కల్ డెఫిసిట్స్ గురించి ఆలోచించట్లేదు. దాని గురించి మర్చిపోయి ముఖ్యంగా పేద వర్గాలకి, ఎవరైతే బ్యాంకింగ్ ఛానెల్స్ ద్వారా కూడా డబ్బుల్ని రైజ్ చేయలేనటువంటి వర్గాలకి ప్రభుత్వాలే సహాయం చేయాల్సినటువంటి తరుణం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వేరే ఆప్షన్ లేదు. కనబడట్లేదు. అవును సార్. ఎందుకంటే కోవిడ్ రాకముందు మన డెబ్ట్ టు జీడీపీ రేషియో, మన జీడీపీలో మన అప్పు శాతం ఆల్మోస్ట్ 76% ఉండే. అవును. ఇప్పుడు 90% వరకు వెళ్ళిపోయింది. సో, మరి ఇలాంటప్పుడు ఫార్మలైజేషన్ ఆఫ్ ఎకానమీ మీకు తెలిసే ఉంటుంది. మన ఇండియాలో మాక్సిమం అందరూ కూడా కరెక్ట్. అన్‌ఫార్మల్ సెక్టార్‌లో ఉండేవాళ్ళు. జీతాలు ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇచ్చిన జీతాలకి రికార్డు ఉండదు. ఇవన్నీ ఉంటుంది. సో, వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ స్కీమ్ కూడా ఉండదు. ఈ కోవిడ్ రైట్. టైంలో అలాంటి వాళ్ళే బాగా ఇబ్బంది పడ్డారు. ప్రైవేట్ వాళ్ళు, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు. సో, ఇప్పుడు వీళ్ళందరినీ ఫార్మల్ సెక్టార్‌లోకి ఎలా తీసుకురావాలి సార్? ఈ ఇన్ఫార్మల్ సెక్టార్ పర్సన్స్ అందరినీ కూడా. ఇన్ఫార్మల్ సెక్టర్, ఫార్మల్ సెక్టర్ అనేది సెపరేట్‌గా ఉండదు. కంపెనీస్ ఉంటాయి. బిజినెస్ ఫార్మ్ చేసేటప్పుడు వాళ్ళు ఎలా ఏ ఏ రూపంలో ఫార్మ్ చేయాలో ఆ రూపంలో ఫార్మ్ చేస్తారు. సో, వీళ్ళందరినీ ఫార్మలైజ్ చేయాలి అంటే అది ఆ కంపెనీల యజమానులు చేయాల్సిందే. ఇప్పుడు మనకున్నటువంటి చట్టాల ప్రకారం ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ గాని, గ్రాట్యుటీ యాక్ట్ గాని, ఇలాగే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ గాని, ఇలా రకరకాల చట్టాలున్నాయి. సరే, వాటన్నిటిని కూడా కలిపేసి ఒక కోడ్ లాగా ఏదో చేద్దామనే ఒక ఆలోచన కూడా ఉంది. అది జరుగుతోంది. సరే, దాని గురించి పక్కన పెడితే ఇది ఫార్మలైజ్ చేయాలి అనేటటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే ఏం కనబడట్లేదు. ఎందుకంటే మోర్ అండ్ మోర్ ఇన్ఫార్మలే అయ్యేటటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇప్పుడున్నటువంటి పెద్ద పెద్ద కంపెనీస్, ఉదాహరణకి మనం ఫార్మల్ గురించి మాట్లాడుకుందాం. ఒక మన సందు చివర ఉండేటటువంటి చిన్న ఫౌండరీనో, ఫ్యాక్టరీనో, ఒక మామూలు చిన్న సైజు ఒక ఫ్యాక్టరీ గురించి పక్కన పెడదాం. పెద్ద కంపెనీలు తీసుకుందాం. పెద్ద పెద్ద కంపెనీలు మనకి అంటే బీఎస్ఈలో లిస్ట్ అయినటువంటి 30 కంపెనీలు కావచ్చు, నిఫ్టీలో లిస్ట్ అయినటువంటి 50 కంపెనీలు కావచ్చు. అందులో వాళ్ళకి పనిచేసేటటువంటి నిజమైన ఉద్యోగస్తుల సంఖ్య ఎంత? అందులో టెంపరరీ, కాంట్రాక్ట్ అండ్
లిస్టులో లేని ఉద్యోగస్తుల సంఖ్య ఎంత చూస్తే తెలిసిపోతుంది మనకి. అంటే కంపెనీ ఫార్మలే, పెద్ద కంపెనీ. మీరు అన్నట్టు ఒక సెగ్మెంట్ గా చూసుకుంటే అది ఫార్మల్ సెగ్మెంటే. పనిచేసే వాళ్ళు ఫార్మల్ కాదు, పనిచేసే వాళ్ళు ఇంకా చాలా మంది ఇన్ఫార్మల్ గా ఉన్నారు. అంటే టాపిక్ వచ్చింది కాబట్టి రీసెంట్ గా ఈ మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కొంత నేను డీటెయిల్డ్ అనాలిసిస్ కోసం కొద్దిగా లోతుగా పరిశీలిస్తే అర్థమైన విషయం ఏంటంటే, అది పెట్టి ఇన్ని సంవత్సరాల్లో కూడా ఆల్మోస్ట్ 30 సంవత్సరాల్లో కూడా అక్కడ ఉద్యోగస్తుల సంఖ్య పెరగల, అంతే ఉంది. ఏది రికార్డులో ఉన్నటువంటి ఉద్యోగస్తుల సంఖ్య. మరి నిజంగా పనిచేసే ఉద్యోగస్తుల సంఖ్య దానికి రెట్టింపు ఉంది. అంటే ఉదాహరణకు ఒక 20,000 మంది రికార్డులో ఉంటే నిజంగా పనిచేసే వాళ్ళు 50,000 మంది ఉన్నారు. మరి 30,000 మంది ఎవరు? వాళ్ళు ఫార్మల్ సెక్టర్లో పనిచేస్తున్న ఇన్ఫార్మల్ ఎంప్లాయీస్. వాళ్ళకి ప్రొటెక్షన్ లేదు. అది కంపెనీస్ తీసుకోవాల్సినటువంటిది. అలా కంపెనీస్ కనుక చేయకపోతే అలా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. కానీ మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు గమనిస్తే అది కూడా వెనక్కి వెళ్ళేటట్టే కనబడుతుంది తప్ప ఆ బాధ్యతను ఎక్కువగా తీసుకునేటట్టు ఏం కనబడట్లేదు. ఈ ఈ లేబర్ కోడ్ లాంటివి ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ద్వారా ఏం జరగబోతుందంటే మరింత ఎక్కువగా క్యాజువల్ లేబర్ని, టెంపరీ లేబర్ని, కాంట్రాక్ట్ లేబర్ని తీసుకునే అవకాశం కంపెనీలకు పెరుగుతుంది. అంటే సోషల్ సెక్యూరిటీ ఏదైతే మనం కావాలి అని అనుకుంటున్నామో, ఫార్మలైజ్ అవ్వాలి అని అనుకుంటున్నామో, మన అడుగులు ఆ దిశగా లేవు అన్ఫార్చునేట్లీ. ఇన్ఫాక్ట్ కంప్లీట్ ఆపోజిట్ గా ఉన్నాయి. అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పుడున్నటువంటి ఫార్మల్ సెక్టర్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా వాళ్ళ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళ పేరోల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని కూడా తీసేసి వాళ్ళని కూడా ఇన్ఫార్మల్ ఎంప్లాయీస్ గా మార్చుకోగలిగే వెసులుబాటు, వాళ్ళకి ఆ ఫెసిలిటీ మన రాబోయే కోడ్ రూపంలో రకరకాల చట్టాలు కల్పించబోతున్నాయి. కాబట్టి ఎంప్లాయీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే ఫార్మలైజేషన్ జరగట్లేదు, ఇన్ఫాక్ట్ అది రివర్స్ లో వెళ్తుంది. ఈవెన్ ఫార్మల్ సెక్టర్ లో కూడా ఇన్ఫార్మల్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు. ఇక ఇన్ఫార్మల్ సెక్టర్ గురించి ఏం మాట్లాడతాం? ఇంత పెద్ద ఫార్మల్ సెక్టర్ లోనే సగం మంది పైన ఇన్ఫార్మల్ ఎంప్లాయీస్ ఉంటే ఇన్ఫార్మల్ సెక్టర్ ఎప్పటికి ఫార్మలైజ్ అయ్యాను. కాబట్టి అది రూల్డ్ అవుట్. అది మనకైతే కళ్ళ ముందు అయితే కనబడట్లేదు. జరిగితే బాగానే ఉంటుంది, ఆలోచించడం మంచిదే, కానీ స్టెప్స్ అయితే అలా కనబడట్లేదు. అవును సార్. ఒక ఎంప్లాయీ బేస్లో తీసుకుంటేనే ఫార్మలైజేషన్ ఇన్ఫార్మలైజేషన్గా అవుతుంది. కానీ ఒక ఇండస్ట్రీ లెవెల్లో తీసుకుంటే ఎన్నో ఇండస్ట్రీస్ని అంటే పిఎస్యు ఇండస్ట్రీస్ని ప్రైవేటైజ్ చేస్తూ, అలాగే గవర్నమెంట్ స్టేక్ని తగ్గించుకుంటూ Correct. డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నాము. ఓకే, ప్రతి కంట్రీలో ప్రైవేటైజేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కానీ ఇలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ మీరు అన్నట్టు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కానీ, ఓఎన్జీసీని కానీ, లేదా ఎల్ఐసిని కానీ ఇలా ప్రైవేటైజ్ చేయాలంటున్నారు. కానీ దానివల్ల ఏదైనా అడ్వాంటేజ్ ఉందా సార్? అంటే కేవలం ఎఫిషియన్సీ ఒకటే ఫ్యాక్టర్ అయితే గవర్నమెంట్‌లోనే మంచి ఎఫిషియెంట్ పీపుల్‌ని పెట్టుకోవచ్చు దిస్ కదా! ఇస్ ఎ బ్రాడర్ ఇందులో డిస్కషన్. ప్రైవేటైజేషన్. యాక్చువల్లీ ప్రైవేటైజేషన్ అనేది డిఫరెంట్, డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది డిఫరెంట్. డిస్ఇన్వెస్ట్మెంట్ వరకు పూర్తిగా మనం దాన్ని తప్పుపట్టాల్సింది కూడా లేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒకే ఓనర్, అంటే ఇప్పుడు నార్మల్ గా గవర్నమెంట్ కంపెనీ అంటే ఓనర్ ఎవరు? గవర్నమెంట్. ఓనర్ ఒకడే ఉన్నప్పుడు వాడు ఇష్టం వచ్చినట్టు వాడు చేస్తాడు కాబట్టి వాడికి కొంత ఒక రకంగా పొగరు ఉండొచ్చు, లేకపోతే అకౌంటబిలిటీ తక్కువ ఉండొచ్చు, ఎఫిషియన్సీ కూడా తక్కువ ఉండొచ్చు, లాజిక్ కోసం, ఆర్గ్యుమెంట్ కోసం ఒకవేళ ఉండొచ్చు, అయి ఉండొచ్చు. కానీ అలా కాకుండా ఓనర్స్ నెంబర్ పెరిగింది అనుకోండి, ఓనర్స్ నెంబర్ పెరగడం అంటే షేర్ హోల్డర్స్ పెరగడం. ఒకే గవర్నమెంట్ మాత్రమే 100% షేర్ కాకుండా గవర్నమెంట్కి ఉంటుంది కొంత షేరు, మిగిలిన పబ్లిక్ కూడా, అంటే కొన్ని మిగతా కంపెనీస్ కూడా, కొన్ని మిగిలిన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా, అంటే నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ పెరిగినప్పుడు న్యాచురల్ గా ఏంటంటే అకౌంటబిలిటీ కొంత పెరుగుతుంది, అంటే జవాబుదారీతనం పెరుగుతుంది. దానివల్ల ఇది ఎఫిషియన్సీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇది డిస్ఇన్వెస్ట్మెంట్ వరకు పర్వాలా. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే గవర్నమెంట్కి ఉన్నటువంటి 100% షేర్లలో ఉదాహరణకు ఒక 40% లేదంటే 49% వరకు కూడా గవర్నమెంట్ వేరే వారికి, ప్రైవేట్ వారికి అమ్మింది అనుకుందాం, షేర్స్ అమ్మింది అనుకుందాం, అది డిస్ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. దాని ద్వారా ఈ ఎఫిషియన్సీ పెరగడం అనేటటువంటి ఆర్గ్యుమెంట్ కి కొంత సపోర్ట్ దొరుకుతుంది. ఇప్పుడు జరుగుతున్నది అది కాదు. ఇప్పుడు జరుగుతున్నది డిస్ఇన్వెస్ట్మెంట్ కాదు, అమ్మకం. అమ్మకం అనే దగ్గర ఎఫిషియన్సీ పెరిగినా తగ్గినా అది ప్రజలది కాదు కదా, అది ఒక ప్రైవేట్ పార్టీది కదా. ఇప్పుడు ఇది ఒక ఓనర్షిప్ అనేది చేయి మారిపోయిన తర్వాత, ఉదాహరణకి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మన ముఖేష్ అంబానీ గారి కంపెనీ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసింది.
అద్భుతమైన ఎఫిషియన్సీ, ఏం డౌట్ లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ మన దేశంలో ఉంది, జామ్నగర్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళకి. గర్వకారణం. మీకేంటి, నాకేంటి? ప్రజలకేం లేదు కదా. ఎవరికి ఉంటుంది అది అడ్వాంటేజ్? ఆయనకు ఉంటుంది, ఎందుకంటే ఆయన షేర్ హోల్డర్ కాబట్టి. అలాగే ఇప్పుడు రేపొద్దున మీరు నేను రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు కొనుక్కుంటే మనకే ఉంటుంది అడ్వాంటేజ్. అంటే కేవలం షేర్ హోల్డర్స్కి మాత్రమే అడ్వాంటేజ్ ఉంటుంది తప్ప పబ్లిక్కి ఏం అడ్వాంటేజ్ ఉంటుంది? ఏమీ ఉండదు. సో దానివల్ల ఎఫిషియన్సీ వాళ్ళు ఎంత పెంచుకున్నా దానికి మనం చప్పట్లు కొట్టాల్సిన అవసరం ఏంటంట? ఏం మీనింగ్ లేదు దానికి. సో ప్రభుత్వ రంగంలో ఉంటే అవును సార్. ఎఫిషియన్సీ పెంచుకోవడానికి డెఫినెట్ గా ప్రభుత్వం ఒక బాధ్యత వహించాలి, ఎందుకంటే ఓనర్ కాబట్టి. ఓనరే బిజినెస్ ని పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? ఒకవేళ ప్రభుత్వ రంగ సంస్థలు ఫెయిల్ అవుతున్నాయంటే ప్రభుత్వం ఫెయిల్ అయినట్టు అని అసలు ఎందుకు ఆలోచించరు నాకు అర్థం కాదు. అంత ఒక రకంగా నిర్లజ్జగా ఎలా ఒప్పుకుంటారు? నేను ఓనర్ని, నా బిజినెస్ ఫెయిల్ అయింది అని నేను ఒప్పుకున్నాను అనుకోండి, అది నా ఫెయిల్యూరే కదా. అది అది గొప్ప విషయం కింద నేను ఎట్లా చెప్పుకుంటాను? ఎవరు చెప్పుకోరు ప్రపంచంలో, ఏ ఓనర్కు చెప్పుకోడు. కానీ ప్రభుత్వ రంగ సంస్థ ఓనర్ అయిన ప్రభుత్వం ఏం చెప్తుంది? వీళ్ళు సరిగా పనిచేయట్లేదు. అరే నువ్వు దానికి ఓనరు, నువ్వు సరిగా పని చేయించుకోవాలి. వాళ్ళు సరిగా పని చేయట్లేదు అంటే నువ్వు సరిగా పని చేయించుకోవట్లేదని అర్థం. అంటే అది నీ ఇన్ఎఫిషియన్సీ. ఆ పాయింట్ అదే అర్థం గవర్నమెంట్ ఇంకా కావట్లేదు. ప్రౌడ్ గా అది చెప్పుకుంటున్నారు సార్. చెప్పుకోవడం మా గవర్నమెంట్ ఇండస్ట్రీ సరిగా పని చేయట్లేదు, ప్రైవేటైజ్ చేస్తే బాగా పని చేస్తాయి చెప్తున్నారు. కదా, ఆ why can't లాజిక్ we ఏంటో నాకు అర్థం privatize అని కావట్లేదు. అంటున్నాయి సార్. ఇప్పుడు నేను ఓనర్ గా ఉన్నటువంటి ఏ బిజినెస్ అయినా సరిగా పని చేయకపోతే బాధ్యత ఎవరిది? నాది. గవర్నమెంట్ ఓనర్ గా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు సరిగా పనిచేయకపోతే బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని. బాధ్యత తీసుకోండి. నేను బాధ్యత తీసుకోను అని పారిపోవడానికి ఇదేం సాకు? వాళ్ళెవరో ఎఫిషియెంట్ గా పనిచేస్తారంటే వాళ్ళు బిజినెస్ పెట్టుకోండి కొత్తగా. మళ్ళీ అదే పాయింట్. ఇప్పుడు ప్రైవేటైజేషన్ ఆఫ్ గవర్నమెంట్ కంపెనీస్ వేరు, ప్రైవేట్ సెక్టర్ ని ఎలో చేయడం వేరు. ప్రైవేట్ సెక్టర్ ఆల్రెడీ ఉంది కదా, స్టీల్లో కావచ్చు, రకరకాల వాటిలో ఉంది. ఎక్కడ ప్రైవేట్ సెక్టర్ కి ఎంట్రీ లేదు మన దేశంలో? చాలా తక్కువ. న్యూక్లియర్ ఎనర్జీ లాంటి వాటిలో, అలాగే డిఫెన్స్ కి సంబంధించినటువంటి వాటిల్లో, అది కూడా తీస్తారనుకోండి ఈ మధ్య. అలా చాలా కొద్ది సెక్టర్స్ లో మాత్రమే ప్రైవేట్ సెక్టర్ కి అనుమతి లేదు, పూర్తిగా గవర్నమెంట్ కి అనుమతి ఉంది. మిగిలిన వాటన్నిటిలో ప్రైవేట్ సెక్టర్ కి అనుమతి ఉంది కదా. సో ఒక పక్క గవర్నమెంట్ సంస్థ, ప్రభుత్వ సంస్థ శుభ్రంగా పనిచేస్తుంది, బాగా పనిచేయొచ్చు, చేయించాలి. ఎవరు? నువ్వే చేయించాలి, అంటే ప్రభుత్వమే చేయించాలి. ప్రైవేట్ వాళ్ళు అలాగే ఎఫిషియెంట్ కదా, వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తారు. వాళ్ళు బ్రహ్మాండంగా చాలా అప్పులు తెచ్చుకుంటారు బ్యాంకుల దగ్గర నుంచి. ఆ అప్పులు అన్ని ఇన్వెస్ట్ చేస్తారు రకరకాల ప్లాంట్ అండ్ మెషినరీలో, బ్రహ్మాండమైన లాభాలు సంపాదిస్తారు. ఆ బ్యాంకులకి డబ్బులు, అప్పులు, వడ్డీలు అన్ని కట్టేస్తారు. ఈ స్టోరీ బాగానే ఉంటుంది వినడానికి. కట్టేస్తే మంచిదే, కానీ కట్టట్లేదుగా. సో అక్కడ కూడా ప్రభుత్వ రంగం కాకుండా ప్రైవేట్ రంగం చాలా ఎఫిషియెంట్ గా పనిచేసిందనే దానికి ప్రూఫ్ ఏముంది మనకి? ఏదో కొన్ని పేరుకి కొన్ని వేళ్లతో లెక్క పెట్టగలిగినటువంటి ఇండస్ట్రీస్ తప్ప, కొన్ని గ్రూప్స్ తప్ప, మెజారిటీ ఆఫ్ ద ప్రైవేట్ సెక్టర్ మనకి ఫెయిల్యూరే కనబడుతోంది కదా. సో ఒక రీజనబుల్లీ సక్సెస్ఫుల్ దాన్ని తీసుకెళ్ళి ఫెయిల్యూర్కి నేను అప్పగిస్తాను అనడం ఎంతవరకు సబబవుతుంది అనేది అర్థం కావట్లేదు. ఒకవేళ అది సక్సెస్ కాకపోయినా ప్రభుత్వ రంగం దాన్ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఇదేం చిన్న సిస్టమ్ కాదు కదండి. ఎంతమంది సివిల్ సర్వెంట్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు పైన. వాళ్ళేమి తెలియని వాళ్ళు కాదు కదా. వాళ్ళు ఎంత మేనేజ్మెంట్ చేయగలుగుతారు, వాళ్ళకి సరైనటువంటి గైడెన్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రిసోర్సెస్ కల్పిస్తే ఎందుకు చేయలేము? ఒక జస్ట్ నిన్న కాక మొన్న కాలేజీ నుంచి బయటకు వచ్చినటువంటి యువకులు స్టార్ట్అప్ అని చెప్పి కంపెనీలు పెట్టి వాటిని పెంచుకుని పోషించి గట్టి పెద్ద సక్సెస్ఫుల్ కంపెనీస్ కింద క్రియేట్ చేయగలుగుతున్నారే. ప్రభుత్వం కనుక రిసోర్సెస్ అందిస్తే ప్రభుత్వ రంగ సంస్థలు ఎందుకు నిలబడలేవు, ఎందుకు గ్రో అవ్వలేవు? నిజానికి అవుతున్నాయి, అవడమే కాదు. ఒకసారి మనం బడ్జెట్ డాక్యుమెంట్స్ గమనించినా కూడా ప్రతి సంవత్సరం కనీసం, అంటే ఈ మధ్య కొంచెం తగ్గింది కానీ ఒకప్పుడైతే 1,00,000 కోట్ల రూపాయల దాకా ప్రభుత్వానికి డివిడెండ్ ఇచ్చేవి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కలిపి. రీసెంట్ గా అది 60,000, 80,000 కోట్ల మధ్యలో ఉంది. బట్ స్టిల్ అదే చిన్న అమౌంట్ కాదు. ఇంత డివిడెండ్ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వానికి ఇస్తున్నాయి అంటే ఒక రకంగా బంగారు బాతు గుడ్లు ఇస్తోంది సంవత్సరం. ఇప్పుడు ఈ గుడ్లు నాకు అక్కర్లేదు, నేను బాతుని చంపేస్తా అని అంటున్నారు. బట్ ఎవరైనా సరే కామన్ గా ఆలోచించినప్పుడు గుడ్డుని కొంతకాలం పాటు అలా ఎర్న్ చేయడం బెటరా, లేదంటే బాతుని చంపేసేయడం బెటరా అనేది మనమే ఆలోచించుకోవాలి. సో అలా ఆలోచించినప్పుడు
ప్రభుత్వ రంగ సంస్థల్ని గంపగొత్తగా ఒక పాలసీగా చేయకూడదు. మళ్ళీ అదే చెప్తున్నా. ఇందాక కూడా అదే చెప్పా. ఏదైనా సరే ఒక రిజిడిటీ ఉండకూడదు. పాలసీ అనేది ఎప్పుడు రిజిడ్ కాదు. రిజిడ్‌గా అసలు ఉండకూడదు. నేను ప్రభుత్వ రంగ సంస్థలని అన్నిటిని అమ్మేస్తా. ప్రభుత్వానికి బిజినెస్‌లో బిజినెస్ లేదు. నో, దీస్ ఆర్ నాట్ ద వేస్ ఆఫ్ ఎ గుడ్ పాలిసీ మేకర్. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకవేళ కుదిరితే వాటిని కొంత డిజిన్వెస్ట్ చేస్తాం. కొత్త షేర్ హోల్డర్స్‌ని తీసుకొస్తాం. కొత్త టెక్నాలజీ తీసుకొస్తాం. ఎఫిషియెంట్‌గా అయ్యేటట్టు చేస్తాం. కుదరట్లేదా? పోనీ నో ప్రాబ్లమ్. కొన్ని సంస్థలు ఏవైతే బాగా ఇంకా అండర్ పర్ఫార్మింగ్‌గా ఉన్నాయో వాటిని అమ్మేస్తాం. అది కూడా కుదరట్లేదా? వాటికి సంబంధించిన ఆస్తులు అమ్మేస్తాం. ఇట్లా 3 లేయర్డ్ అప్రోచ్‌లో డిజిన్వెస్ట్‌మెంట్ ఉంటుంది, ప్రైవేటైజేషన్ ఉంటుంది, అసెట్ సేల్ ఉంటుంది. ఈ 3 స్టేజెస్‌లో సెలెక్ట్ చేసుకోవాలి. అందరిని ఒకే గంపగుత్తగా చేసేస్తాననేది పాలసీ కరెక్ట్ కాదు. సార్ ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ సార్. కోవిడ్-19 సిట్యుయేషన్‌లో ఎకానమీని ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే విషయానికి సంబంధించి ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ సెషన్ సార్. ర్యాపిడ్ ఫైర్ కాబట్టి కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటాయి ఆన్సర్స్. ఈ కోవిడ్-19 సిట్యుయేషన్‌లో ఓకే. సార్ అబ్సల్యూట్లీ వెల్కమ్ సార్. సార్ ఈ కోవిడ్-19 సిట్యుయేషన్‌లో ఎకానమీ రికవర్ అవ్వాలంటే జీఎస్టీస్‌ని కంప్లీట్‌గా తగ్గించడం మంచిదా? లేదా కంప్లీట్‌గా జీఎస్టీని జీఎస్టీని తీసేయడం పెంచడం మంచిది. మంచిదా సార్? టెంపరరీగా. గ్రేట్. యెస్. అండ్ కంప్లీట్‌గా ఈ పర్టిక్యులర్ టెంపరరీ పీరియడ్ అయినా సరే ప్రైవేటైజేషన్ మంచిదా? కంప్లీట్‌గా గవర్నమెంట్ చేతుల్లో అన్ని రిసోర్సెస్‌ని అన్ని ప్రపంచం అంతా ఇండస్ట్రీస్‌ని చేశారు. పెట్టుకోవడం మంచిదా? గవర్నమెంట్ చేతిలోనే పెట్టుకున్నారు. చాలా దేశాల్లో హాస్పిటల్స్‌ని కూడా నేషనలైజ్ చేశారు. ఇన్‌ఫాక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నిటిని నేషనలైజ్ చేసేసి, హోటల్స్ అన్నిటిని నేషనలైజ్ చేసేసి కోవిడ్ బెడ్స్ కింద మార్చేస్తే అసలు మనకి బెడ్‌లు కొరత ఉండేది కాదు. ఆక్సిజన్ మొత్తాన్ని కూడా కంట్రోల్‌లో తీసుకొని మొత్తం స్టీల్ ఫ్యాక్టరీస్ అన్నిటిలో ఉన్న ఆక్సిజన్‌ని ఇండస్ట్రియల్ ఆక్సిజన్, మెడికల్ ఆక్సిజన్‌గా మార్చి ఉంటే అసలు ఈ ఆక్సిజన్ కొరత ఇన్ని ప్రాణాలు పోయి ఉండేవి కాదు. అది ఎక్కడ సెంట్రలైజ్ చేయాలో అక్కడ చేయకపోవడం వల్ల జరిగినటువంటి ఒక చాలా బాధాకరమైన పరిణామం. కానీ చేయాల్సింది ఏంటంటే కంప్లీట్ నేషనలైజేషన్. టెంపరరీ. సార్ ఈ క్రైసిస్ టైంలో మనం ప్రొడక్షన్ మీద కాన్సంట్రేట్ చేయాలా? లేకపోతే కన్జంప్షన్ మీద రెండు ఉంటాయి కదా. కాన్సంట్రేట్ ఇప్పుడు చేయాలా? ప్రొడక్షన్ లేకుండా కన్జంప్షన్ లేదు. కన్జంప్షన్ చేయాలి అంటే ప్రొడక్షన్ ఉండాలి. సో ఇది కళ్ళు మూసుకోవాలా, తెరవాలా అని అడిగినట్టుంది. ఎందుకంటే కళ్ళు మూసుకోకుండా మీరు తెరవలేరు. తెరవకుండా మూసుకోలేరు. సో దీనికి 2 ఉంటాయి. దాన్ని మనం ఒక పర్టిక్యులర్ ఏరియాని ఫోకస్ చేయడం అనేది కుదరదు. దీన్ని నేను మీ ఉద్దేశం ఒకవేళ ఏమైండొచ్చు, నేను ఊహించి చెప్తున్నాను. సప్లై సైడ్ మీద కాన్సంట్రేట్ చేయాలా, డిమాండ్ సైడ్ ఆఫ్ ఎకానమీ మీద కాన్సంట్రేట్ చేయాలా అనేది గనక మీ ఉద్దేశం అయితే, ఇప్పుడు డిమాండ్ సైడ్ అవును సార్. ఎవరికి టాక్స్ బెనిఫిట్ ఇస్తే మంచిది అంటారు? ఈ టైంలో ఎవరికి టాక్స్ బెనిఫిట్ ఇస్తే మంచిది? ఇప్పుడు డిమాండ్ సైడ్ ఎగ్జాక్ట్‌లీ నాకర్థమైంది. అదే దాన్ని డిమాండ్ సైడ్, సప్లై సైడ్ ఉంటాయి కదా. ఇప్పుడు డిమాండ్ సైడ్ ఆఫ్ ఎకానమీని కాన్సంట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. సప్లై సైడే చేస్తున్నాం గత 10 ఏళ్లుగా, 15 ఏళ్లుగా. చాలా సంవత్సరాలుగా సప్లై సైడ్ మీదే ఎక్కువ ఫోకస్ నడుస్తుంది. దాన్ని కనీసం ఇప్పుడైనా సరే, కొంతకాలం పాటైనా సరే డిమాండ్ సైడ్‌కి షిఫ్ట్ చేసి టాక్స్ బెనిఫిట్స్ కావచ్చు, ఎక్కువ క్యాష్ ప్రజల జేబుల్లోకి వచ్చేటట్టుగా చేయాల్సిన బాధ్యత ఇప్పుడుంది. సో డిమాండ్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టాలి. ఆటోమేటిక్‌గా ప్రొడక్షన్ చేయక తప్పదు. వాళ్ళు చేస్తారు. సో demand side should be focused more than supply side of the economy, we can say that. ఈ క్రైసిస్ టైంలో లిక్కర్ బ్యాన్ చేస్తే మంచిదే, చెడ్డదే సార్? లిక్కర్ బ్యాన్ చేస్తే చెడ్డదే. ఎందుకంటే మనకుండేటటువంటి ప్రభుత్వాలకి, రాష్ట్ర ప్రభుత్వాలకి పర్టికులర్‌గా అది తప్ప అసలు వేరే ఆదాయం లేదు. అదొకటే ఉన్నటువంటి మేజర్ సోర్స్. ఎలాగో రిజిస్ట్రేషన్స్ ఏమీ జరగట్లేదు. వెహికల్ రిజిస్ట్రేషన్స్ పెద్ద లేవు. అలాగే మన స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ కూడా పెద్ద జరగట్లేదు. మిగిలిన ఒకే ఒకటేంటి? ఇది ఒకటే ఉంది. సో ఆ రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాల పాయింట్ ఆఫ్ వ్యూలో గనక ఆలోచించినట్లయితే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెట్టాలి కదా. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే అటు తిరిగి ఇటు తిరిగి హెల్త్ అనేది స్టేట్ సబ్జెక్ట్ కూడా కాంకరెంట్ లిస్ట్ లో ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎన్నో సంక్షేమ పథకాలకి వాళ్ళు ఆల్రెడీ ప్రకటించేసి ఉన్నారు. వాటికి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? వాళ్ళకి అప్పు తెచ్చుకోవడానికి వాళ్ళకి వెసులుబాటు లేదు. సెంట్రల్ గవర్నమెంట్ లాగా ఇష్టం వచ్చినటువంటి అమౌంట్స్, ఇందాక మీరు చెప్పినట్టు 90% ఆఫ్ జీడిపి సెంట్రల్ గవర్నమెంట్ అప్పు తెచ్చుకుంటే, రాష్ట్ర ప్రభుత్వాలు 90% ఆఫ్ ఎస్జీడిపి తెచ్చుకోవడానికి లేదు వాళ్ళకి. సో అప్పు తెచ్చుకోవడానికి లేదు. నోట్లు ప్రింట్ చేసే అధికారం లేదు. మరి ఏం చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు దేవరించడం ఒక ఆప్షను. అవి రావట్లేదు అనుకున్నంతగా. మరి ఇంక మిగిలినటువంటి ఆప్షన్ ఏంటి అంటే, వన్ ఆఫ్ ద మెయిన్ సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ అన్ఫార్చునేట్ గా అదే అయిపోయింది. కాబట్టి పెట్రోల్ డీజిల్ కూడా పెద్ద లేదు. లాక్డౌన్స్ లో పెద్ద తిరిగేవాళ్ళు లేరు. కాబట్టి దాని మీద కూడా పన్నులు తగ్గిపోయాయి. సో ఇక మిగిలినటువంటిది ఇది ఒకటే మిగిలింది. సో ఇది కూడా లేకపోతే ఇంకా రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అయిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది బ్యాన్ చేయకపోవడమే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మంచిది అని నా ఉద్దేశం.
దానివల్ల కోవిడ్‌కి ఏమైనా రిలేషన్ ఉంది అంటే అది వేరే విషయం. బట్ మెడికల్‌గా నేనైతే ఎక్కడ చూడలేదు. లిక్కర్ కన్జంప్షన్ వల్ల కోవిడ్ పెరుగుతోందనేటటువంటి రిలేషన్‌షిప్ మెడికల్‌గా గాని, ఈవెన్ సోషల్‌గా గాని నేనైతే ఎక్కడ పెద్ద గమనించలేదు. కాబట్టి ఇది నాకంటే మీరు అడుగుతున్నారు కాబట్టి ర్యాపిడ్ ఫైర్‌లో కొంచెం డీవియేట్ అవుతా. ఈ టీవీ ఛానల్స్‌లో చూపించేస్తుంటారు. అది చూసి మరి నవ్వాలో ఏడవాలో నాకు అర్థం కాదు. పెద్ద క్యూ ఉంది వైన్ షాపుల ఎదురుగుండా. వీళ్ళందరూ ఇక్కడికొస్తున్నారని చెప్పి. వీళ్ళందరూ వస్తున్నారని చెప్పి మీరు అంటున్నారు గానీ, అక్కడ షాప్ తెరిచిన గవర్నమెంట్‌ని ఏమి అడగట్లా. షాప్ తెరిచింది కాబట్టే వీళ్ళందరూ క్యూ కట్టారు. వాళ్ళని అడిగే డబ్బులే. ఒకవేళ బ్లేమ్ మూయాలంటే ప్రజలది కాదు, గవర్నమెంట్ మూయాలి. గవర్నమెంట్‌ది. తెరిచింది. ఒకవేళ తెరిసింది ఆ పాలిసీ గవర్నమెంట్‌ది. ఇప్పుడు వీళ్ళనెందుకు మీరు ఊరికే చూపించి కెమెరాలో చూపించి వీళ్ళేదో పెద్ద క్రిమినల్స్ లాగా వీళ్ళంతా మొత్తం దేశాన్నంతా నాశనం చేస్తున్నటువంటి వైరస్ వీళ్ళే అన్నట్టుగా చూపించటం, అది కొంచెం టీవీ ఛానల్స్ అతి చేస్తున్నాయనిపిస్తుంది నాకు. అంత చేయాల్సిన అవసరం లేదు. అదొక టాబూగా ఉండుండొచ్చు తప్ప, దానివల్ల కోవిడ్ పెరుగుతోందని గాని, దానివల్ల స్ప్రెడ్ పెరుగుతోందని గాని ఎక్కడ మనకు అలాంటి రిపోర్ట్స్ ఏం లేవు. సార్ ఇప్పుడు కరోనా వ్యాక్సిన్‌ని మనం చాలా దేశాలకు ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాము. ఇన్‌ఫాక్ట్ 100లో 35-40 వ్యాక్సిన్ ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. సో, వ్యాక్సినేషన్ ఎక్స్‌పోర్ట్ బ్యాన్ చేస్తే మంచిదా? లేకపోతే మనం ప్రపంచంలో లీడర్‌గా ఎదగడం మంచిదంటారా? అంటే ఆల్రెడీ బ్యాన్ చేసేసారు ఇది. ఇప్పుడు ప్రస్తుతానికి వ్యాక్సిన్స్ ఎక్స్‌పోర్ట్ ఆగిపోయింది. ఎందుకంటే మొదట్లో మనం కొన్ని నెలల క్రితం చేసిన మాట వాస్తవమే గానీ, ప్రస్తుతానికి వ్యాక్సినేషన్ ఎక్స్‌పోర్ట్ తగ్గింది. అక్కడ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఉదాహరణకంటే ఎగ్జాంపుల్‌కి చెప్పాలంటే మన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఉంది కదా! వాళ్ళకి ఇంటర్నేషనల్‌గా జరిగిన అగ్రీమెంట్స్‌ని కూడా ఇప్పుడు హానర్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. అందుకే ఆధార్ పూనావాలా ఇండియా నుంచి ఎళ్ళిపోయాడు. లండన్‌లో కూర్చున్నాడెళ్ళి. ఎందుకంటే ఇక్కడుంటే ఇక్కడ ప్రెజరు. బయట వాళ్ళకి సప్లై చేయలేని పరిస్థితి. ఇక్కడ సప్లై చేయడానికి కావాల్సినంత లెవెల్‌లో ప్రొడక్షన్ జరగట్ల. సో, ఈ ప్రెషర్స్ అన్నీ ఇక్కడ తీసుకోలేక ఆల్రెడీ అతను ఎళ్ళిపోయాడు. దానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే మల్టిపుల్ యాంగిల్స్ నుంచి ప్రెషర్ రావటం. కానీ ఇంటర్నేషనల్ కాంట్రాక్ట్స్‌ని పూర్తిగా వయలేట్ చేయడానికి కుదరదు. అందుకే ఆస్ట్రాజెనెకా కూడా వీళ్ళని బ్లాక్ లిస్ట్‌లో పెడతామని కూడా బెదిరించింది ఒక టైంలో. సో, భవిష్యత్తులో ఇప్పుడంటే మనకి ఇమ్మీడియేట్‌గా అవసరం కాబట్టి బ్యాన్ చేసాం. భవిష్యత్తులో మన వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని మనం చెప్పుకుంటున్నాము. మోస్ట్‌లీ ప్రపంచంలో ఉన్నటువంటి 60% వ్యాక్సిన్‌లు మనమే తయారు చేస్తున్నాం. ఇప్పుడు టెంపరరీగా మనం ఆ అగ్రీమెంట్స్ అన్నిటిని క్యాన్సిల్ చేస్తే, భవిష్యత్తులో వాళ్ళందరూ ఈ వ్యాక్సిన్ కాంట్రాక్ట్స్ మనకు కాకుండా ఫిలిప్పీన్స్‌కో, థాయిలాండ్‌కో, తైవాన్‌కో ఫ్యూచర్‌లో ఇచ్చేస్తే మన వ్యాక్సిన్స్ తర్వాత మిగిలిన వ్యాక్సిన్స్ కోవిడ్ కాదు. మిగిలిన వ్యాక్సిన్స్‌కి కూడా మన బిజినెస్ పోయే ఛాన్స్ ఉంది. అదే మళ్ళీ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. మన డొమెస్టిక్‌గా మనకి కావాల్సిన ప్రొడక్షను ఎంత అనే దాన్ని మనం బ్యాలెన్స్ చేయటం, ఇంటర్నేషనల్ కమిట్మెంట్స్‌ని కూడా పూర్తిగా డిజానర్ చేసేటటువంటి పరిస్థితిలో ఏ దేశం ఉండకూడదు. అది లాంగ్ టర్మ్‌లో డేంజరస్ సిట్యుయేషన్స్‌కి దారితీస్తుంది. వీటితో పాటుగా మన దాతృత్వ గుణాన్ని చాటుకోవడానికి ఇదైతే సమయం కాదు. దాతృత్వ గుణం ఇంకెప్పుడైనా చాటుకోవచ్చు. ప్రస్తుతానికి మన ప్రజలకి మనం వ్యాక్సినేట్ చేసుకోవడం మీద ప్రయారిటీ ఇవ్వడం మంచిదని నేనైతే అనుకుంటా. ఎందుకంటే ఇది మేము మా పిల్లలకి కూడా అందరికీ అదే చెప్తాం. జనరల్‌గా ఇస్ కామన్ సెన్స్. చూడటానికి ఏంటంటే వినడానికి బావుంటుంది. పరులకు సేవ చేయుము ఇలాంటివి బావుంటాయి. కానీ పరులకు సేవ చేయడానికి మనం బతికుండాలి. ఇప్పుడు మనకి ఈవెన్ ఫ్లైట్ తర్వాత అవును సార్. పెట్టొచ్చు. మన కడుపు తర్వాత ఇప్పుడు కొంచెమన్నా మనకి నిండితే ఫ్లైట్స్‌లో పక్కనోళ్ళకి కూడా పెట్టొచ్చు. ఏరోప్లేన్స్‌లో వాటిలో మనం వెళ్ళేటప్పుడు ఆక్సిజన్ వస్తుంది. పైనుంచి ఇలా డ్రాప్ అయినప్పుడు ఒకవేళ ఆక్సిజన్ వస్తుందని మనకి ఇన్‌స్ట్రక్షన్స్ చెప్తారు. లక్కీగా అలాంటి సిట్యుయేషన్ ఇప్పుడు రాలేదు గానీ, బట్ వాళ్ళ ఇన్‌స్ట్రక్షన్స్‌లో ఏం చెప్తారంటే ఫస్ట్ మీరు పెట్టుకోండి ఆక్సిజన్. ఆ తర్వాత పక్కనోళ్ళకి పెట్టండి. పక్కనోళ్ళు ఎవరైనా సరే. పక్కనోళ్ళు మన పేరెంట్స్ అయ్యుండొచ్చు, మన పిల్లలు అయ్యుండొచ్చు, మన ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు, సొంత ఫ్యామిలీ మెంబర్స్ అయ్యుండొచ్చు. అయినా కూడా ఫస్ట్ మీరు పెట్టుకోండి ఆక్సిజను. తర్వాత పక్కన వాళ్ళకి హెల్ప్ చేయండి అని చెప్తారు ఫ్లైట్‌లో. అది కరెక్ట్ ఇన్‌స్ట్రక్షన్. ఎందుకంటే నువ్వు పక్కనోళ్ళకి పెట్టే ప్రయత్నంలో ఎదిరిపోతారు. అది డేంజరు. సో, అలా కాకుండా ముందు మనకి హెల్ప్ చేసుకొని తర్వాత వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తే బావుంటుంది. సో, ఇక్కడ హెల్ప్ చేయడం వేరు, కమిట్మెంట్‌ని ఫుల్‌ఫిల్ చేయడం వేరు. కమిట్మెంట్ ఫుల్‌ఫిల్ చేయక తప్పదు. ఎందుకంటే ఇంటర్నేషనల్‌గా మనకి బ్యాడ్ నేమ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ఇగ ఫ్రీగా ఇవ్వటాలు లేపోతే వాళ్ళకి వీళ్ళకి పంపించామని చెప్పి ఆహ్, ఫోటోలేసుకోవటాలు ఇలాంటివి కొంచెం ఇప్పుడైతే లేవు యాక్చువల్‌గా తగ్గించారు. ఆ సిట్యుయేషన్ కూడా లేదు. ఎందుకంటే మనకే దొరకట్లేదు కదా! మనకే లేదు గాబట్టి, ఇంక మనం వేరే వాళ్ళకిచ్చేటటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే లేదు. ఒక 3 నెలల క్రితం విపరీతంగా ఉందది. 2, 3 నెలల క్రితం. ప్రస్తుతానికైతే అలాంటి పరిస్థితి లేదు. గ్రేట్. సార్ థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఎ వండర్‌ఫుల్ కన్వర్జేషన్. చాలా విషయాలు, తెలియని విషయాలు జీఎస్టీ గురించి అండ్ ఎకానమీ గురించి చాలా చెప్పారు. థాంక్ యూ. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మా స్టూడియోకి వచ్చినందుకు. అట్ ద యాహ్! సేమ్ అందరి టైమ్ ఆశ అదే. ఎకానమీ తొందరగా డెఫినైట్లీ హోప్ రికవర్ సో. అవ్వాలని కోరుకుంటున్నాం సార్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్స్.
థ్యాంక్ యూ సార్.